పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తపస్సు కాలములో ఈ తపస్సప్త శనివారాల్లో ఈ రెండవ శనివారం రోజున మనము ధ్యానించుకునే అంశం మునిగిపోయిన నిన్ను లేపే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మునిగిన లేపే దేవుడు, పడిపోయినా లేపే దేవుడు, జారి పడిపోయినా లేపే దేవుడు, ఓడిపోయినా మనల్ని గెలిపించే దేవుడు. ప్రజలంతా మనల్ని చేదరించుకుంటున్నా మనల్ని చప్పట్లు కొట్టించే దేవుడు. శిథిలాల కింద మనమందరము కూరుకుపోయిన శిఖరాగ్రాన నిలబెట్టే దేవుడు. పతనావస్థలో పడిపోయిన పతాక స్థాయికి మనందరినీ చేర్చే దేవుని చెంతకు మనము చేరి మునిగినా నన్ను నా కుటుంబాన్ని లేపే దేవుని యొక్క వాక్యాన్ని సావధానంగా విందాం రండి. ఈ లోకంలో పడిపోతే మనం పడిపోయామని చూసి పక్కపక్క నవ్వేవాళ్ళు, పడిపోయామని మనల్ని చూసి గేలి చేసేవాళ్ళు, పడిపోయిన వాడు ఇక లేవలేడు అని మనల్ని చూసి అవమానకరంగా మాట్లాడే ప్రజల మధ్య మీరైనా నేనైనా బ్రతుకుతున్నాము. ఇంకొంతమంది మనం పడిపోతే ఈవిడ పడిపోతుందని నాకు ముందే తెలుసు, పలానా వ్యక్తి పడిపోతాడని నాకు ముందే తెలుసు, నేను అనుకున్నట్లే జరిగింది, నేను చెప్పానా వాళ్ళు పడిపోతారని ఏదో ప్రవచనకర్తల్లాగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నువ్వు పడిపోతావని నాకు ముందే తెలుసు అన్నట్లుగా. మరికొంతమందికి మనం పడిపోవడం ఏదో ఎగతాళిగా, వెటకారంగా, గేలితనంగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ మనం ఆరాధించే ఈ దేవుని మనస్సు ఏంటో తెలుసా? పడిపోయిన వారిని, నీవు ఏ విషయంలో పడిపోయినా, ఆరోగ్య విషయంలో పడిపోయినా, ఆధ్యాత్మిక విషయంలో పడిపోయినా, ఆర్థిక విషయాల్లో పడిపోయినా, మనం బ్రతుకుతున్న మన సమాజంలో గౌరవ మర్యాదల విషయంలో పడిపోయినా, మనం ఆరాధించే దేవుడి మనసు ఏంటంటే పడిపోయిన నిన్ను వెదికే దేవుడు, నిన్ను ఎప్పుడెప్పుడు నిలబెడదామా అని ఆరాటపడుతున్న దేవుడు. ఎలాగైనా పడిపోయిన నా బిడ్డను నేను నిలబెట్టాలి, మునిగిపోయిన నా బిడ్డను నేను లేపాలి అని ఆరాటపడే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో వచ్చావో నాకైతే తెలియదు. ఈ వాక్కును ఆలకించడానికి ఏ బాధను ఏ దుఃఖాన్ని మనసులో దిగమింగుకొని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నావో, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఏ విషయాల్లో పడిపోయానో, ఏ విషయాల్లో నేను మునిగిపోయానని దేవుని పరిశుద్ధ స్వరాన్ని ఆలకిస్తున్నావు. గుండెల్లో ఉన్నటువంటి బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థము కాని అయోమయ గందరగోళ పరిస్థితుల్లో వాక్యాన్ని ఆలకిస్తున్నావా? నా బతుకంతా మునిగిపోయింది, నేను ఫలానా విషయంలో పడిపోయాను, నా కుటుంబ వ్యవస్థ అంతా కూడా పడిపోయింది, నా కుటుంబాన్ని ఎన్నో అందమైన కలలు కానీ నేను అంత ఎత్తులో నిర్మించుకోవాలనుకుంటున్నాను. చూస్తూ ఉంటే భార్యాభర్తలమైన మా సంసార జీవితం, దాంపత్య జీవితం మా కళ్ళ ముందే కూలిపోతుంది, మా పిల్లల భవిష్యత్తు మా కళ్ళ ముందే మునిగిపోతుంది అని బాధతో నీ కష్టం ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఒకవేళ ఈ వాక్యం వింటున్నావేమో. ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకంలో బ్రతుకుతున్న మీకు నాకు, మనకు కష్టం వచ్చేటప్పుడు మన వేదన ఎవరితోనో చెప్పుకుంటాం, పంచుకుంటాం. మన చుట్టూ ఉన్న కొంతమంది ప్రజలు ఎటువంటి వారో తెలుసా? మన కష్టాన్ని, మన వేదనను, మన బాధను విని, కొందరు విన్నట్లే విని బయటికెళ్ళి మన కథకు వారు కొన్ని కట్టుకథలన్నీ కూడా అల్లి మన గురించి విషప్రచారం చేసి, దానికి అలాగే కావాలి, దానికి తగిన శాస్తే జరిగింది, ఫలానా వ్యక్తికి అలాగే జరగాలి, చేసుకున్న పాపం ఓరకనే పోతుందా అని మన వేదనాభరితమైన మన కథ వారి ముందేదో వెల్లడించుకుంటే
ఆ కథకు కట్టుకథలల్లి మన గురించి విషప్రచారం చేసి ఒకవేళ నీ బాధను మరింత అధికము చేసే ప్రజల మధ్య నువ్వు బ్రతుకుతూ ఈ వాక్యం వింటూ ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, శుభవార్త, ఈ తపస్సు కాలములో నీకోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య, నీకోసం సర్వస్వాన్ని ధారపోసినటువంటి ఆ యేసయ్య నిన్ను లేవనెత్తాలని, నువ్వు ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తలెత్తుకునేలా నిన్ను చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగనివ్వండి. ఎక్కడ పడిపోయారు మీ జీవితంలో? ఏ ఏ విషయాల్లో మీరు మునిగిపోయారనుకుంటున్నారు? పరిశుద్ధత విషయంలోనా? నీ భక్తిలో పడిపోయావా? సేవా జీవితంలో నాతోటి సేవకులు సేవలో ఒకవేళ పడిపోయారా? సేవ చేసే విధానంలోనూ, విశ్వాస విషయంలోనూ, లేకపోతే సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు గౌరవ మర్యాదల విషయాల్లోనూ మనం పడిపోయామేమో. ఎక్కడ పడిపోయామో అక్కడే మనల్ని పతాక స్థాయికి చేర్చే దేవుడు. అలా నిన్ను దేవుడు లేవనెత్తాలంటే దేవుడు నీలోనూ నాలోనూ ఏం చూడాలి? మునిగిపోయాము, కరెక్టే. నేను ఏ కష్టంలోనూ ఏ సమస్యలోనూ నేను మునిగిపోలేదండి, నేను ఏ పాపములో పడిపోలేదండి, నేను ఏ సైతాను శోధనలో జారిపోలేదండి అని చెప్పే మనిషి బహుశా ఎవరూ లేరేమో. మనిషి అన్నాక ఏదో ఒక శోధనలో, ఏదో ఒక పాపములో, ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక బాధలో పడిపోయే ఉంటాడు, మునిగిపోయే ఉంటాడు, జారిపోయే ఉంటాడు. ఎక్కడ మునిగిపోయినా, పడిపోయినా, జారిపోయినా నిన్ను మనస్ఫూర్తిగా లేవనెత్తాలని దేవుడు ఈ కృపాకాలములో, తపస్సు కాలములో నిన్ను వెతుక్కుంటూ నీకే ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడలారా, అలా పడిపోయిన నన్ను దేవుడు లేవనెత్తాలి, మునిగిపోయిన నన్ను దేవుడు లేపాలి అంటే మనం ఏం చేయాలో రండి విందాం. మూలవాక్యంగా రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుతాను, విందాం. ఒకనాడు ప్రవక్తల సమాజములోని శిష్యులు ఎలీషాతో, అయ్యా, మనము వసించు ఈ తావు చాలా ఇరుకుగా ఉన్నది. నీవు అనుమతి ఇచ్చినచో మేము యోర్దాను నదికెళ్ళి కర్ర నరుక్కొని వచ్చి క్రొత్త ఇండ్లు కట్టుకుందము అనిరి. అతడు అట్లే పొండు అనెను. వారిలో ఒకడు ఎలీషాను కూడా తమతో రమ్మని బ్రతిమాలగా అతడు అంగీకరించెను. వారందరూ కలిసి వెళ్ళి యోర్దాను చేరుకొని అచ్చట కర్ర నరుకుచుండిరి. అప్పుడు ప్రవక్త ఒకడు చెట్టును నరుకుచుండగా అతని ఇనుప గొడ్డలి జారి క్రింద నీటిలో పడెను. అతడు ఎలీషాతో, అయ్యా, ఇది ఎరువు గొడ్డలి, నేనిక ఏమి చేయుదును అనుచు సంతాపపడెను. ఎలీషా, అది ఎక్కడ పడినదో చూపుము అనెను. అతడు గొడ్డలు పడిన తావును చూపెను. ఎలీషా ఒక కొమ్మ నరికి ఆ తావున పడవేయగా ఇనుప గొడ్డలి నీటిపై తేలియాడెను. అతడు గొడ్డలిని తీసుకొమ్మనగా చెట్టు కొట్టినవాడు చెయ్యి చాచి దానిని వెలుపలికి తీసెను. ప్రియ సహోదరి సహోదరులారా, విన్నారు కదా ఈ మాటలు? ఎలీషా కాలంలో, ఎలీషా ప్రవక్త యొక్క కాలంలో అతని చుట్టూ కొంతమంది శిష్యులు ఉంటూ ఉండేవారు. వారు ఒకచోట గుడారం వేసుకొని, పాక వేసుకొని శిష్యరికంలో ఆ ప్రవక్త గారి దగ్గర జీవిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇంతలో ఒక శిష్యుడు వచ్చి, అయ్యా, మనము బ్రతుకుతున్నటువంటి ఈ మార్గం, ఈ తావు, ఈ చోటు చాలా ఇరుకుగా ఉంది. మనం ఎంతమంది, దరిదాపుగా 100 మంది ఉన్నాం కదా, మనందరికీ ఈ చోటు సరిపోవటం లేదు. అడవికెళ్ళి కట్టెలు నరుక్కొని వచ్చి మన ఉన్న ఈ చోటును కొంచెం విశాలపరుచుకుందాం అని శిష్యులందరూ కూడా ప్రవక్తతో కలిసి అడవిలోకి వెళ్ళి చెట్లు నరుకుతూ కట్టెలు తెచ్చుకొని ఆ యొక్క ఇంటిని నిర్మించుకుందాము, విశాలపరుచుకుందాం అనుకుంటుండగా ప్రమాదవశాత్తు గొడ్డలి నరుకుతున్న వాడి యొక్క ఒక గొడ్డలి నీటిలో పడిపోయిందండి. ఎలీషా ప్రవక్త గారు చెట్టు కొమ్మ కొంత తీసి ఆ నీటిలో వేయగా కొమ్మ మునిగింది, గొడ్డలి పైకి తేలింది. ఇది జరిగిన సందర్భం. విన్నారా ఈ మాట?
చెట్టు కొమ్మ ఆ చిన్న రెమ్మ నీటిలో వేస్తే సాధారణంగా జరిగేది ఏంటండి? కొమ్మ తేలుతుందా, మునుగుతుందా? దేవుడు విచిత్రమైన కార్యాలు చేసే దేవుడు. మనము కలలో కూడా ఊహించలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన ఊహకు, మన మేధస్సుకు, మన తెలివికి అతీతమైనటువంటిది దేవుడి యొక్క కార్యం. వింటున్నారా ఈ మాట? మునగాల్సిన గొడ్డలి తేలింది, తేలాల్సిన కొమ్మ మునిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, తేలాల్సిన ఆ కొమ్మ మునిగింది. క్రీస్తు ఆ పచ్చటి రెమ్మ, పచ్చటి కొమ్మ. స్తుతి సింహాసనం మీద తేలాల్సినటువంటి ఆ చిగురు, ఆ నజరేతు చిగురు, ఆ చెట్టు రెమ్మ, కొమ్మ మన కోసం యోర్దాను నది నీటిలో జ్ఞానస్నానం పొంది శ్రమలు అనుభవించి శిలువ బాధల నుండి ఒక చెట్టు కొమ్మగా ఈ లోకమనే నీటిలో, ఈ మరణములో ఆయన మునిగిపోయాడు. తేలాల్సిన దేవుడు మన కోసం మునిగిపోయాడు. పాపపు నీటిలో మునిగిన గొడ్డల్లాంటి మనల్ని ఆయన మునిగి మనల్ని తేల్చే విధంగా చేశాడు. మునిగిపోతున్న మనల్ని ఆయన లేపాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మునిగిపోయిన గొడ్డలి తేలియాడెను, పడిపోయినది పైకెత్తబడెను. నువ్వు కూడా గొడ్డలిలాగా ఏ విషయాల్లో మునిగిపోయావో, ఏ కష్టంలో మునిగిపోయావో, ఏ బాధల్లో పడిపోయావో, ఏ పాపములో శోధనలో పడిపోయావో, నీటిలో మునిగిన గొడ్డలిని పైకి లేపిన దేవుడు మునిగి నలిగి పడిపోయి జారిపోయినటువంటి నీ బ్రతుకును లేపలేడు అని అనుకోకు. అయితే ఇది కూడా మన జీవితంలో జరగాలి అంటే మునిగినా లేపే దేవుడు అనే ఈ ధ్యానాంశంలో మునిగిన మన జీవితం, మన కుటుంబం పైకి లేవాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక కోణంలో ఒక 7 సత్యాలు మీ ముందు ఉంచుతున్నాను. మునిగిన మనం పైకి లేవాలి అంటే, మునిగిన గొడ్డలి పైకి తేలాలి అంటే ఏం జరిగింది? మునిగిన మనం పైకి లేవాలి అంటే ఏం చేయాలో ఒక 7 విషయాలు. మున్ముందుగా నెంబర్ 1, మునిగిపోయిన మనం పైకి లేవాలి అంటే విస్తరణను కోరుకో, విస్తరణను వేడుకో. లోకంలో నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా నీవు ఆరాధించే నీ దేవుడు కోరిక ఏంటో తెలుసా? ఏదోలా బతికేద్దాం, ఎలాగోలా బతికేద్దామని కాదండి. నువ్వు బ్రతుకుతున్న చోట నువ్వు లేవనెత్తబడాలి. పడిపోయాను కదా, వాడు పడిపోయాడు, ఈవిడ పడిపోయింది, మనిషి అన్నాక పడిపోడా ఏంటి, మనిషి అన్నాక అంతే కదా అని చెప్పి అడ్జస్ట్ అయిపోకు. నువ్వు పడిపోతే నేను ఎప్పుడెప్పుడు లేవాలా అని, నేను లేవాలి అని గట్టిగా కోరుకో. విస్తరణ కోరుకో అంటే ఏదో జీవితం ఎలాగున్నది అలాగే బతికేద్దామని కోరుకోకు. ఇక్కడ 2 తేడాలు గమనించండి. నీకున్నదానితో తృప్తిగా బ్రతకాలి, అది కరెక్టే. ఉన్నదానితో తృప్తిగా సంతృప్తిగా బ్రతకాలి. లేని దానికోసం వెంపర్లాడకూడదు, ఆరాటపడకూడదు. కానీ అదే సమయంలో మనము చేయాల్సింది ఏంటంటే, ఏదో నా బతుకింతే కదా, నాకెంత సీన్ లేదు, నేను ఎంతకంటే చదువుకోలేను, నా బతుకింతే, నా వ్యాపారం ఇంతే, నా భక్తి ఇంతే, నా విశ్వాసం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, నా బతుకింతే చిన్నది, లోకమందరూ కూడా నువ్వెంత, నీ బతుకెంత అని అంటున్నారు కదా, ఎవరెవరో మోచేతు నీళ్ళు తాగితే నువ్వు బ్రతుకుతున్నావని అంటున్నారు కదా, నిజమే కదా, నాది చిన్న బతుకే కదా, ఎవడో బిచ్చం పడేస్తే బ్రతికే బ్రతుకు నాది అని నీవు ఆ విషయంలో అడ్జస్ట్ అయిపోయి ఉండిపోకు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఉన్నదానితో తృప్తిగా బ్రతకాలి, సంతృప్తిగా బ్రతకాలి. కానీ ఉన్న చోటు నుండి ఉన్నతమైన చోటుకి ఎప్పుడెప్పుడు నేను వెళ్తానా అని ఆలోచన, కసి, పట్టుదల, కృషి మనలో ఉండాలి. ప్రవక్త ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి ఆ శిష్యుడు వచ్చి ఏమన్నాడంటే, అయ్యా, మనం బ్రతుకుతున్న ఈ చోటు చాలా ఇరుకుగా ఉంది, దీన్ని విశాలపరుచుకుందామా? చూసారా ఈ మాట? విశాలపరుచుకోవాలి.
విశాలపరుచుకోవాలి. జీవితంలో ఎప్పుడూ కూడా ఈ మాట నీ నోట రాకూడదు. చాలే ఈ చిన్న ఉద్యోగం, చాలే ఈ చిన్న వ్యాపారం, చాలే ఈ చిన్న భక్తి, ఇక చాలే ప్రార్థన, ఇక చాలే వాక్యం విన్నాం కదా సరిపోద్దులే, ఇక చాలే గుడికి వెళ్ళి వచ్చేసాం కదా, ఇక చాలే ఇలా ఇక చాలులే, ఇక నేను ఎదగను, ఇక నేను విశాలపరుచుకోను, ఇక నేను అభివృద్ధిలోకి రాను, నన్ను నేను డెవలప్ చేసుకోను అని నువ్వు అనుకుంటే ఏ రోజు పడిపోయిన నీవు లేవలేవు, ఏ రోజు మునిగిపోయిన నీవు లేవలేవు. లోకమంతా ఏకమై జాకీలు పెట్టి నిన్ను లేపాలని ప్రయత్నించినా నీలో బలమైన కోరిక ఉండాలి, నేను డెవలప్ అవ్వాలి. నీలో బలమైన కోరిక ఉండాలి, నేను అభివృద్ధిలోకి రావాలి, నన్ను నేను విశాలపరుచుకోవాలి, నా ఫ్యామిలీని, నా విశ్వాసాన్ని, నా సంఘాన్ని నేను విస్తరణ చేసుకోవాలి, విశాలపరుచుకోవాలి. ఇంకెన్నాళ్ళు ఇరుకైన జీవితం? విస్తరణ కొరకు వేడుకునేవాడివై ఉండు. ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఎవరిలో అయితే ఈ ఆశను దేవుడు చూస్తాడో, వినండి వాక్యం, కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15-16 వచనాలు. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును, నీవు వారికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు, నీవు నీ పిడికిడిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ఎవరిలో అయితే ఈ ఆశను దేవుడు చూస్తాడో, చెప్తారు కదా, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటారు. ఆ ఆశ ఉండాలి. ఏ ఆశ? అత్యాశో, దురాశో, పేరాశో కాదు. ప్రభువా, నేను ఉన్న ఈ స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నేను వెళ్ళాలి. ఈరోజు ఒక అరగంట ప్రార్థన చేసే శక్తి నాకు ఇచ్చావు, రేపటి రోజున మరొక అరగంట పెంచుకొని గంట సేపు నీతో గడపాలయ్యా. ఈరోజు ఒక అధ్యాయం చదివే కృపిచ్చావు, రేపటి రోజున 2 అధ్యాయాలు చదవాలి. ఈరోజు దేవాలయానికి 100 రూపాయలు కానుకిచ్చే ఆర్థిక స్థితి నాకు ఇచ్చావు, నీ చిత్తమైనట్లయితే రేపు దేవాలయానికి 1000 రూపాయలు కానుకిచ్చే అభివృద్ధి నాకు దయచేయు. ఈ చేత్తో 10 మందికి అన్నం పెట్టే కృప దయచేయమని. నేడు కూటికి గతి లేకున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, కానీ నువ్వెలా కోరుకోవాలో తెలుసా? దేవుడు మనలో చూసేది మనలో ఉన్న బలమైన ఆశ, మంచి ఆశను దేవుడు చూస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉదాహరణగా ఒక 2 మాటలు చెప్తాను. ఒకవేళ నిన్ను కన్న తల్లి ఆ హాస్పిటల్లో ఆయా పని చేస్తుంది అనుకో, ఆయా పని చేస్తూ చాకిరీ చేస్తూ నిన్ను చదివిస్తుంది. అమ్మ చేస్తున్న కష్టాన్ని, త్యాగాన్ని రోజు చూస్తున్న ఓ బిడ్డ, నీలో ఎలాంటి విస్తరణ కోరుకోవాలో తెలుసా? మా అమ్మ ఏ హాస్పిటల్లో అయితే ఆయా పని చేస్తుందో అదే హాస్పిటల్లో నేను డాక్టర్గా రావాలి, అదే హాస్పిటల్లో నేను సూపరింటెండెంట్గా పనిచేయాలి అని నువ్వు బలంగా కోరుకోవాలి. అంతేగాని మా అమ్మ ఆయా పని చేస్తుంది, నేను కూడా మా అమ్మ ఉద్యోగం నాకు ఎలాగూ వచ్చేస్తుంది, అక్కడే ఆ హాస్పిటల్లోనే ఏదో ఒక మూల ఒక ప్యూనుగా, క్లర్క్గా పనిచేస్తాను అని నువ్వు ఫిక్స్ అయిపోతే, మా అమ్మ ఏదో సంపాదించి కూడబెట్టిన ఆ ఇల్లు, ఆ పొలమో, ఆ ఆస్తో, ఆ బంగారం ఏదో ఉంది కదా, అది చాలు, ఉన్నదాంతో చాలు, ఎలాగే బతికేస్తాను, ఈ బతుకు బండి ఇలాగే ఈడ్చుకుంటూ పోతానని నువ్వు అనుకుంటే మునిగిపోయిన నిన్ను ఎవరు కూడా పైకి లేవనెత్తలేరు. నా తల్లి ఏ హాస్పిటల్లో ఆయా పని చేస్తుందో అదే హాస్పిటల్లో నేను డాక్టర్గా రావాలి. నా తండ్రి ఏ ఆఫీసులో క్లర్క్గా, ప్యూనుగా అందరికీ టీ, చాయ్ అందిస్తూ ఉన్నాడో అదే ఆఫీసులో నేను గెజిటెడ్ ఆఫీసర్గా రావాలి. అదే ఆఫీసులో, అదే కలెక్టర్ ఆఫీసులో నేను కలెక్టర్గా రావాలి. బలంగా కోరుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక రంగంలోనైనా భౌతిక విషయాల్లోనైనా ఉన్నత స్థితికి చేరాలంటే మనలో ఆ మంట ఉండాలి, ఆ ఫైర్, ఆ బర్నింగ్ జీల్ అంటారు కదా, ఆ మంట ఉండాలి. ఆ మంట చూసిన దేవుడు నిన్ను విశాలపరిచి నిన్ను విస్తృతపరుస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో.
ఏలియా, ఎలీషా ఈ ఇద్దరు ప్రవక్తల జీవితంలో జరిగే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలీషా గారి గురువు ఏలియా కదా. ఏలియా గారి సేవా కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ప్రభువు అతన్ని అగ్ని రథాల గుండా పరలోకానికి తీసుకుని పోతున్నారు. మీకు తెలుసు, ఏలియా గారు పరలోకానికి కొనుపోబడే సమయంలో ఏలియా తన శిష్యుడైన ఎలీషాను అడుగుతారు, నీకేం కావాలి అని. ఎలీషా ఏం కోరుకున్నాడో తెలుసా? నీకున్న ఆత్మలో, నీకున్న ఆత్మశక్తిలో రెండింతల ఆత్మశక్తి నాకు కావాలి అన్నాడు. నీలో ఏ ఆత్మ అయితే ఉందో అదే నాకు కావాలని అడగల. ఏలియా గారా, మా గురువు గారా, మీరు ఆత్మశక్తితో ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారు, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశారు. ఈ రోజుల్లో మీకు లాంటి శక్తే నాకు ఉంటే పని జరగదయ్యా. కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు, రోజులు మారిపోయాయి. నీకు లాంటి శక్తే ఉంటే నీలాంటి సేవ నేను చెయ్యలేను. నిన్ను మించిన సేవ నేను చెయ్యాలి అంటే నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి నాకు రెట్టింపగా దయచేయు, నాకు రెండింతలుగా దయచేయని కోరుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనలో కూడా ఈ ఆశ ఉండాలి, ఈ కోరిక ఉండాలి. ఎలీషా అనే ఈ శిష్యుడు తన గురువైన ఏలియాను చూసి, నీలో ఉన్న ఆత్మాభిషేకం నాకు రెట్టింపుగా రెండంతలుగా దయచేయని కోరుకున్నట్లే, చూడు మీ తల్లిదండ్రులను చూడండి. మీ తల్లిదండ్రుల్లో ఉన్న భక్తి, విశ్వాసం, మర్యాద, గౌరవం చూసి ఏం కోరుకోవాలో తెలుసా? దేవా, నా తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసం కంటే రెండంతల విశ్వాసం నాకు ఉండాలి. మా తల్లిదండ్రులకి ఆలయం పట్ల ఉన్నటువంటి గౌరవం, భక్తి కంటే రెట్టింపు విశ్వాసం నాకు దయచేయు. మా తల్లిదండ్రులు మోకరించి జపమాల ప్రార్థన చెప్పే ఆ భక్తిలో రెట్టింపు భక్తి నాకు, నా పిల్లలకి దయచేయని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నాలాంటి వాళ్ళు, మాకంటే పూర్వం ఫాదర్లుగా పనిచేసినటువంటి మా పూర్వీకులను, మాకంటే ఉన్నటువంటి సీనియర్ ఫాదర్స్ని, మాకంటే ముందు పనిచేసి మరణించినటువంటి ఫాదర్లని చూసి మేమేమనుకోవాలో తెలుసా? ఇదిగో మా పూర్వీకులు ఎలా సేవ చేశారో వారిని మించిన సేవ నేను చేయాలి. వారు ఎలాగైతే వాడవాడలా, పల్లెపల్లెలా, గ్రామంలో సువార్తను బోధించారో, భాష రాకపోయినా ఆ రోజుల్లో, వయసు మీరిపోయినా ఆ రోజుల్లో, అర్రకొర్ర వసతులు ఉన్న ఆ రోజుల్లో వాళ్ళు అంతగా సేవ చేయగలిగితే, ప్రభు ఈరోజు ఇన్ని సౌకర్యాలు ఉంటూ కూడా వాళ్ళను మించిన సేవ నేను చేయాలంటే వారిలో ఉన్న అంకిత భావం కంటే రెట్టింపు అంకిత భావం, రెట్టింపు సేవాగుణం నాకు దయచేయు తండ్రి అని ప్రార్థన చేయాలి. మన పూర్వీకులు దేవాలయానికి అంతో కొంత సేవ చేశారు. చాలామంది ఏం చెప్తారో తెలుసా అండి? ఈ దేవాలయం కట్టడానికి మా తాతేనండి ₹1,00,000 ఇచ్చారు అంటారు. సంతోషం. ఈ దేవాలయానికి సంఘ పెద్ద మా నాన్నే అంటారు. చాలా సంతోషం. మరి నువ్వు, మీ తాత ₹1,00,000 దేవాలయానికి, ఆ రోజుల్లో ₹1,00,000 ఇస్తే నువ్వెంత ఇవ్వాలయ్యా దేవాలయానికి కానుకగా? చెట్టు పేరు చెప్పుకొని కాయలు ఇంకెన్నాళ్ళు అమ్ముకుందాం, నన్ను క్షమించండి. వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని ఇంకెన్నాళ్ళు బడాయి మాటలు ఆడుకుంటూ సంఘంలో బ్రతికేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేనేదో అన్నానని మనసులో నొచ్చుకోకు, బాధపడకు. మంచి మనసుతో విను ఈ మాట. నిజమే, రోజులు మారిపోయాయి, సంఘంలో పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు, మీరు చూస్తున్న నాలాంటి సేవకుల యొక్క తీరుతెన్నులు మారిపోయి ఉండవచ్చు. ఒక్క మాట, ఇవే మారాయా? మన కుటుంబంలో పరిస్థితులు మారలేదందామా? అన్నీ మారుతున్నాయి కదా. మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు దేవాలయానికి నడిచి సమయానికంటే ముందే వెళ్ళేవారు కదా. వాళ్ళు మారిపోయారు, వ్యవస్థలు మారిపోయాయని పెదవి విరిచే ముందు నీ ఇంటిలో పరిస్థితి మారలేదా? ప్రతి ఆదివారం కుటుంబం అంతా కలిసి ఆరాధనకి వెళ్ళే అలవాటు మారిపోయింది కదా. ప్రతిరోజు ఉదయము సాయంత్రము జపము ప్రార్థన చేసే అలవాటు మన ఇంటిలో కూడా తప్పిపోయింది కదా. ఈరోజు చేతులు జోడించి వినయపూర్వకముగా మీ అందరికీ నమస్కరిస్తూ నేను చెప్పే మాట ఒక్కటే,
తల్లిదండ్రులలో ఉన్నటువంటి భక్తి కంటే రెట్టింపు భక్తి నీలో ఉంటే ఆ భక్తిని దేవుడు గనక చూస్తే నువ్వే విషయంలో మునిగిపోయినా, ఆరోగ్య విషయంలో మునిగిపోయావా, నీకు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అప్పుల్లో మునిగిపోయావా, నీ అప్పుల బాధలన్నీ తీర్చి నీవు కోరుకున్న రేవుకు దేవుడు చేర్చునుగాక. ఆమేన్. నీ బిడ్డల భవిష్యత్ అంతా పడిపోయింది, వాళ్ళు పడిపోయారు, నాశనం అయిపోయారు, వాళ్ళ జీవితంలో క్రమం లేదు, బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అనే పరిస్థితిలో నీవు ఉన్నావా, మునిగిపోయిందనుకుంటున్న నీ బిడ్డల భవిష్యత్తును, పతనమైపోయిందనుకుంటున్నటువంటి నీ బిడ్డల భవిష్యత్తును పతాక స్థాయికి దేవుడు చేర్చాలి అంటే మన జీవితంలో రెట్టింపును కోరుకోవాలి. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి భక్తి కంటే రెట్టింపు భక్తి ఉండాలి. వాళ్ళు దేవాలయానికి కానుకలు ఇచ్చే విషయం కంటే నువ్వు అధికముగా కానుకలు ఇవ్వాలి. కొన్ని కుటుంబాల్లోనండి, ఇలాగంటున్నానని వేరేలాగా అనుకోకండి, కొన్ని సంఘాల్లో ప్యారిషెస్లో ప్యారిష్ బుక్లు మెయింటైన్ చేస్తారు, అంటే ఫ్యామిలీ కార్డ్. వాళ్ళు నెల చందా ప్రతి నెల దేవాలయానికి ఇచ్చే కానుక దశమ భాగం మాట దేవుడెరుగు. దశమ భాగం అంటే ఏంటి? నీకు 10,000 రూపాయల జీతం అంటే అందులో దశమ భాగం ఇచ్చేయాలి దేవుడికి, మాట్లాడకుండా. తర్వాతే వేరే కార్యక్రమాలన్నీ కదండి. ఆ సంగతి గురించి నేను మాట్లాడను, ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడి ఉన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, తాతల నాడు నెలకి జనవరి 100 రూపాయలను రాయించాడు. తండ్రుల నాడు కూడా గుడికిచ్చిన చందా 100 రూపాయలే. కొడుకు కాలంలో కూడా చూస్తున్నారన్నమాట వెనకాతల, మా తాత 100, మా నాన్న 100, నేను 100. ఇది చూసినటువంటి నీ కొడుకు కూడా 100 రూపాయలే ఇస్తాడు. తాతల నాడు ఉన్న ఖర్చులు తక్కువ, అందుకే తాత 100 రూపాయలు ఇచ్చాడు. అంటే నేటికి అది 10,000తో సమానమేమో, ఇంకా ఎక్కువేమో. అది చూసి నేటికి కూడా నీ జీతం పెరుగుతున్న దేవాలయానికి ఇచ్చే విషయంలో నువ్వు వేసే చందా మాత్రం పెరగటం లేదే. ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థించే విషయంలో విస్తరణ కోరుకో, పరిశుద్ధంగా ఉండే విషయంలో విస్తరణ కోరుకో. ఇవన్నీ కోరుకుంటే వారికంటే 2 అంతల ఆత్మాభిషేకాన్ని గనక నీవు కోరుకుంటే కృంగిపోయిన నిన్ను నీ తలపై దేవుడు కీర్తి కిరీటాన్ని పెడతాడు. పడిపోయిన నిన్ను తప్పకుండా దేవుడు లేవనెత్తుతాడు. ఇప్పుడు చూడండి, ఏలియా గారు పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటే బాధతో శిష్యుడైన ఎలీషా కొన్ని మాటలు అన్నాడు. అయ్యా గురువుగారా, మీరు లేకపోతే నేను ఎలా బతకగలను, మీరు లేకపోతే నేను ఏం చేయగలను, మీరు లేకపోతే ఎలాగండి. ఆల్మోస్ట్ మన ఇంటి పెద్దలు చనిపోయారనుకుందాం, మన ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఆల్మోస్ట్ మనం మాట్లాడే మాటలు కూడా ఇలానే ఉంటాయి. చనిపోయిన ఇంటి పెద్ద ఆయన చనిపోతే మేము ఎలా బతకగలం, మేమేం చేయగలం. ఇలా ఎలీషా గారు కూడా 2 మాటలు మాట్లాడారు. పెద్ద దిక్కు వెళ్ళిపోయిన పెద్ద దిక్కు నుండి పొందినటువంటి రెట్టింపు ఘనత నీ జీవితాన్ని నిలబెడుతుంది. చూడండి, ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా గారు ఏం చేశారో, ఎందుకంటే 2 అంతలు కోరుకున్నాడు కదా. వినండి, ఏలియాను దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. అంతకు మించి శిష్యుడైన ఎలీషాను ఇంకా గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఎలాగో చెప్పమంటారా? ఏలియా గారు 2 రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేస్తే ఎలీషా గారు 4 రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేశాడు. విస్తరణ, రెట్టింపు కోరుకున్నాడు కదా. చూడండి, ఇదొక తేడా. ఇక రెండవది, ఏలియా గారు ప్రవక్తగా 20 సంవత్సరాలు సేవ చేస్తే ఎలీషా గారు రెట్టింపు ఎంత, 40 సంవత్సరాలు ప్రవక్తగా సేవ చేశాడు. ఏలియా గారు ఒక ప్రవక్తగా తన జీవితంలో 9 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు తన జీవితంలో 18 అద్భుతాలు చేశారు. రెట్టింపు ఘనత కోరుకున్నందుకు ఆశగొన్న ప్రాణానికి దేవుడు తన పిడికిడిని విప్పి కడుపు నిండా భోజనం పెడతాడు. ఆశ నీలో బాగుండాలి. నేను మళ్ళా చెప్పాను, ఇది అత్యాశ కాదు, దురాశ కాదు, పేరాశ కాదు. ఆత్మ సంబంధమైన విషయంలో విస్తరణ కోరుకో. ఆ శిష్యుడు వచ్చేవన్నాడు, అయ్యా ఇక్కడ ఇరుకుగా ఉంది,
మన ఇంటిని విశాలపరుచుకుందామా? నిజమే, మనం కూడా మన ఇల్లు విశాలపరుచుకుంటున్నాం. పాకలు తీస్తున్నాం, డాబాలు వేసుకుంటున్నాం, మంచిదే, సంతోషమే. చిన్న చిన్న గదులన్నీ కూడా గోడలు పగలగొట్టి పెద్ద పెద్ద హాల్స్ చేసుకుని పెద్ద పెద్ద సోఫా సెట్లు వేసుకుంటున్నాం, అది మంచిదే. ఇంటిని విస్తరణ చేసుకునే దానికంటే మనస్సును విస్తరణ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ విస్తరణను చూసిన దేవుడు మునిగిన నిన్ను పైకి లేపుతాడు. అర్థమవుతుందా? కొంతమంది మనసు చాలా ఇరుగ్గా ఉంటుంది. నేను వీరినే ప్రేమిస్తాను, నేను వీరినే క్షమిస్తాను, వీరినే నా ఇంటి భోజనానికి పిలుస్తాను, మా ఇంట్లో పెళ్ళి అయితే ఈ బ్యాచ్నే మేము పిలుస్తాము. ఇరుకు ఇరుకు. కొంతమందికి మా గ్రూపోల్నే పిలుస్తాను, మా కులపోల్నే పిలుస్తాను, మా గ్రూపోలు, మా వర్గము. ఇరుకు ఇరుకు. అందరినీ ప్రేమించలేరు కొంతమంది, అందరినీ క్షమించలేరు కొంతమంది, అందరినీ ఆదరించలేరు కొంతమంది, అందరితో పాటు కలివిడిగా ఉండలేరు కొంతమంది. నాకంటూ ఒక బ్యాచ్, ఒక గ్రూప్ ఉంది, వీళ్ళతోనే నా బతుకంతా అనుకుంటారు. దేవుడు ఇది మెచ్చడు సుమి. శిష్యుడు వచ్చి ఎలీషాతో ఏమన్నాడంటే, మన ఇల్లు ఇరుకుగా ఉంది, విస్తరించుకుందాం, దీన్ని కొంచెం విశాలపరుచుకుందాం. అవునండి, ఎప్పుడైతే అందరినీ ప్రేమించగలుగుతావో, క్షమించే విషయంలో నువ్వు ఎప్పుడైతే విస్తరించుకుంటావో, కొంతమంది అనే మాట ఏంటంటే, అందరినీ క్షమిస్తాను కానీ దాన్ని మాత్రం క్షమించనంటారు. దేన్నో డాష్ మీరే ఫిల్ చేసుకోండి. నేను అందరినీ ప్రేమిస్తాను కానీ వాణ్ణి మాత్రం నేను ప్రేమించను. వాడెవడో నీకు తెలుసు కదా. దేవుడు ఈరోజు కోరుకుంటున్నది, ప్రియులకు దేవుని బిడ్డలారా, విస్తరణ. విశాలపరుచుకో, అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. విస్తరణ కోరుకున్న ఎలీషా గారి జీవితంలో ఏం జరిగిందో తెలుసా అండి? చెప్పాను కదా, ఏలియా గారు 9 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు ఎన్ని అద్భుతాలు చేశారంట? 18. ఈ 18 అద్భుతాల్లో ఒక అద్భుతం ఆయన చనిపోయిన తర్వాత ఒకటి జరిగిందండి. ఎలీషా గారి అస్థికలకు చనిపోయిన ఒక సైనికుడి యొక్క శవాన్ని అలా తాకిస్తే చాలు, చచ్చిపోయిన వాడు లేచి బతికాడంటండి. అంటే నీవు విశాలపరుచుకుని విశాల హృదయంతో ఉంటే నీవు మరణించిన తర్వాత కూడా నీ చేత అద్భుతాలు చేయించే దేవుడు మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునండి, మనం ఇలా విశాల హృదయంతో ఉండాలి. అందరూ నా వాళ్ళే, నేను అందరి వాడిని అనే విశాలపరుచుకుని ఉంటే మనం మరణించిన తర్వాత కూడా మన పిల్లల విషయంలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. మనం మరణించిన తర్వాత కూడా మన కుటుంబంలో దేవుడు మునిగిపోయిన వాటిని లేపుదురుగాక. ఆమేన్. మనం మరణించిన తర్వాత కూడా పతనావస్థలో ఉన్నటువంటి మన బిడ్డల్ని పతాక స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. నీవు 30 60 100 విస్తరించాలని కోరికో, ఖచ్చితంగా దేవుడు పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. వింటున్నారండి? మునిగినా లేపే దేవుడు. ఈ మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఏం చేస్తే మునిగిపోయిన మనం లేవగలమంటే అందులో నెంబర్ 1, విశాలపరుచుకో, విస్తరణను కోరుకో. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి నేను ఇదే బావిలో ఉంటాను, ఇదే మోసలో ఉంటాను, ఇదే పద్ధతిలో ఉంటాను, నేను ఇలాగే ఉంటానని నిన్ను నీవు ఇరుకు చేసుకోకు. శిష్యుడు వచ్చి మన ఇల్లు విశాలపరుచుకుందామన్నాడు. అవునండి సంఘస్థులారా, మన సంఘాన్ని విశాలపరుచుకుందామా? మన ఆలోచన విధానాన్ని విశాలపరుచుకుందామా? ప్రేమించే విధానాన్ని విశాలపరుచుకుందామా? అనురాగాన్ని క్షమాగుణాన్ని పంచే విషయంలో విశాలపరుచుకుందామా? ఈ మాటలన్నీ ధ్యానిస్తే విశాలపరుచుకుందామన్న ఆశను నీలో దేవుడు చూస్తే నువ్వెక్కడ మునిగిపోయినా అక్కడ నిన్ను లేపుతాడు. ఇక 2వ మాట చెప్తాను. మునిగిన మనము లేవాలి, ఆ ప్రభు మనల్ని లేపాలి అంటే వినయమును విధేయతను నేర్చుకో. 2వ మాట, వినయమును విధేయతను నేర్చుకో. ఏంటి మాట? మనం విన్నాము రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో
శిష్యుడు వచ్చి ఏమంటున్నాడు? ప్రవక్త గారా, నీవు అనుమతి ఇచ్చినచో, ఏంటంట? నీవు అనుమతి ఇచ్చినచో మేము యోర్దాను నదికి వెళ్ళి కర్ర నరుక్కుని వచ్చి క్రొత్త ఇండ్లు కట్టుకుందుము అనిరి. అతడు అట్లే పొండు అనెను. శిష్యుడికి ఒక ఆలోచన వచ్చింది, కొత్త ఇల్లు కట్టుకుందాం, ఇరుకైన ఈ ఇంటిని విశాలపరుచుకుందామని. వెంటనే ఈ ఐడియా నాది, నా వల్లనే అని చెప్పి వాడంతటా వాడు వెళ్ళిపోయి ఒక 10 మందిని పోగేసుకుని వెళ్ళిపోయి పనిచేసాడా? ఆలోచన రాగానే వెంటనే ఈ శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ప్రవక్త గారా, మీకు అనుమతి అయినచో, నీకు ఇష్టమైతేనే, మీరు పర్మిషన్ ఇస్తేనే, నీకు ఇష్టమైతేనే, నీకు సెలవైతేనే అంటూ అనుమతి కోరుకున్న వాడు. ఇది ఈ వినయము, ఈ విధేయత, పెద్దలంటే ఈ తగ్గింపుదనం మనలో ఉంటే మునిగిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వెక్కడ బతుకుతున్నావో నాకు తెలియదు. నువ్వు నివాసం ఉంటున్న నీ చోటున నీకంటే వయసులో పెద్దవారిని, అధికారములో పెద్దవారిని, వారి ముందు వినయముతో బ్రతుకు, వినయంతో వారిని గౌరవించు, వారికి విధేయతగా ఉండు. ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నావు, నీ వయసు 60 ఏళ్ళు కావచ్చు, ఇంకా నీ తల్లిదండ్రులు బతికుంటే ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకి, అమ్మ వెళ్ళొస్తానని చెప్పు. నాకు వయసు, నేను పెద్దోడిని, మా అమ్మా నాన్నలు సంపాదించేదానికంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాను, వాళ్ళకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వెళ్ళగడుతున్నానని చెప్పి ఎప్పుడు కూడా నీకంటే వయసులో పెద్ద అయినటువంటి వారిని, నీ తల్లిదండ్రులను చులకనగా చూడకు. వయసులోనూ, సంపదలోనూ, చదువుల్లోనూ, పరపతిలోనూ నువ్వు వారిని మించిన వాడవై ఉండొచ్చు, కానీ నీ పెద్దల ముందు, తల్లిదండ్రుల ముందు ఎప్పుడు చిన్నవాడవై మెలుగు. అదే నీకు దీవెనకరంగా మారుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అత్తామామల ముందు, ఓ కోడల పిల్ల, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అత్తామామల ముందు నువ్వు బాగా చదువుకున్న కోడల పిల్లవై ఉండొచ్చు, అందరి కోడల పిల్లల కంటే నువ్వు చాలా మంచిదనవై ఉండొచ్చు, కాదు అని నన్ను. కానీ ఒక కోడలగా అత్తమామల ముందు వినయముతో ఉండు, అణకువతో ఉండు. వారేదో ముసలైపోయారను, వారికంటే చెప్పాను కదా, నేనే ఎక్కువ చదివాను, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, మతిమరుపు వచ్చేసింది, జ్ఞాపక శక్తి లేదు వాళ్ళకి అని ఏనాడు కూడా వెర్రవీగిపోవద్దు. అహంకారం వద్దు. వెర్రవీగిపోతే, గర్వంతో ఉంటే, అహంకారం ఉంటే, దేవుడి మాటగా చెప్తున్నాను, మునిగిపోవడం ఖాయం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇదే సందర్భంలో పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువుతాను, వినండి. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరందరూ వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఎలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు, యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఏ వస్త్రం ధరించాలంట యువకులారా? లెవీ జీన్సా? ఏమని రాయబడి ఉంది అక్కడ? టాన్ జీన్స్ ధరించండి అని ఉందా? అవి ధరిస్తారో లేదో అది అనవసరం. కానీ దేవుడు కోరుకుంటున్నది, యువకులారా, పిల్లలారా, మీరు వినయము అనే వస్త్రమును ధరించండి. అమ్మ మరియ తల్లి లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనములో చెప్పిన మాట, ఆయన అంటే దేవుడు అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తే దేవుడు. కాబట్టి మునిగిపోయిన మన బ్రతుకును ఆ దేవుడు లేపాలి అంటే ఎప్పుడు తలబిరుసు వద్దు, గర్వం వద్దు, అహంకారం వద్దు, పొగరు వద్దు. మనం ఆరాధించే దేవుడికి గద్దెనెక్కించడం తెలుసు, గద్దె నుండి దింపడం కూడా తెలుసు. వింటున్నారా? ఆయనకు గద్దెనెక్కించడం తెలుసు. నెబుకద్నెజరు అనే బాబిలోను రాజును ఎలా ఎక్కించాలో దేవుడికి తెలుసు. గద్దె ఎక్కిన తర్వాత, అంటే రాజుగా సింహాసనం ఎక్కిన తర్వాత పొగరబట్టి దానియేలుతో మీ దేవుడు ఎవడో అని పొగరతో మాట్లాడాడు.
సింహాసనం మీద కూర్చోవలసిన ఆ నెబుకద్నెజరు రాజును గద్దెను దించి గాడిదలాగా పశువులాగా గడ్డి మేసే హీనమైన స్థితికి దేవుడు దించేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మునిగిన నిన్ను లేవనెత్తడం తెలుసు ఆయనకి. ఇక నేను నిలబడ్డాను, పరిగెడుతున్నాను, నన్ను దించేవాడే లేడు, నన్ను ముంచేవాడే లేడు అనేటువంటి గర్వం నీలోకి వస్తే, నెబుకద్నెజరును దించడం ఎలాగో తెలిసిన దేవునికి నిన్ను నన్ను దించడం అంత కష్టం కాదేమో. ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో నేర్చుకోవలసింది, మునిగిపోయిన మనం లేవాలి, నిలబడాలి అంటే ఎప్పుడు వినయముతో, విధేయతతో, అణకువతో, దీనతతో మనం బ్రతకాలి. నేనేదో పాటగాడిననో, నేనేదో మాటకారిననో, నేనేదో వాయిద్యకారిననో, నేనేదో గొప్ప అధికారిననో, నేనేదో పెద్ద నాయకుడిననో గర్వం కానీ అహంకారం కానీ వద్దండి. అందం చూసో, హోదా చూసో అస్సలు ఉబ్బిపోవద్దు. చెప్తారు కదా, దెర్ ఆర్ 4 kinds ఆఫ్ ప్రైడ్. ప్రైడ్ ఆఫ్ ఫేస్ అంటే ఫేస్ను చూసి గర్వం. నేనెంత తెల్లగా ఉన్నానో, నేనెంత అందంగా ఉన్నానో, నేనెంత హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా ఉన్నానో. ప్రైడ్ ఆఫ్ ఫేస్ను చూసి గర్వపడిపోతూ ఉంటారు. ఇంకొకటి ప్రైడ్ ఆఫ్ ప్లేస్. మేము సిటీ, వాళ్ళు పల్లెటూరులు, మేము గొప్ప ఊరిలో పుట్టాం, వాళ్ళు చాలా తక్కువ ఊరిలో పుట్టారు. నువ్వు బ్రతుకుతున్న ప్లేస్ని బట్టి గర్వపడిపోకు. ఇంకొకటి ప్రైడ్ ఆఫ్ రేస్. ఇది చాలా దరిద్రమైనది. కొంతమందికి మా రేస్ అంటే ఏమనుకున్నారు? రేస్ అంటే మా కులం, మేము ఇది. మా కులం ఏమనుకుంటున్నారు? అసలు మేము ఏమిట్లు అనుకున్నారు? ఏమిట్లు? ప్రైడ్ ఆఫ్ రేస్, కులం చూసుకుని వెర్రవీగిపోవడం వద్దండి. ఇంకొంతమందికి ప్రైడ్ ఆఫ్ గ్రేస్ అంటే నేనే రోజు గుడికి వెళ్తాను, నేనే రోజు జపమాలు చెప్తాను, నేనే రోజు వాక్యం చదువుతాను. వాళ్ళు చూడు ఏ రోజు గుడికి వెళ్ళరు. చూడు వారు అసలు వాళ్ళ ఇంట్లో ఏ రోజు ప్రార్థన ఉండదు. వాళ్ళకంటే నేనే ఉత్తముణ్ణి, వాళ్ళకంటే నేనే నీతిమంతురాలిని. ప్రైడ్ ఆఫ్ గ్రేస్. ఇదున్నా మునిగిపోవడం తథ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల చిన్న పిల్లల్లాగా తగ్గి ఉందాం. నీ దీనత్వాన్ని చూసే ఆ దేవుడు నిన్ను లేపుతాడు. అమ్మ చెప్పిన మాట ఇది. అమ్మ మాట సద్దెన్న మూట. ఆయన దీనులను లేవనెత్తుతాడు. మునిగినా లేపే దేవుడు. ఎప్పుడు లేపుతాడో తెలుసా? నీలో గర్వం ఉంటే, ఆయనకు నిన్ను లేపాలని గుండెల నిండా ఆశ ఉన్న, కోరికున్న, గర్వం, పొగరు, అహంకారం ఉన్న వాళ్ళను దేవుడు లేపలేడు. లేపాలన్న మనసు ఉండదు. కాబట్టి మునిగిన లేపే దేవుడు ఎప్పుడు లేపుతాడంటే, ఆ శిష్యుడు వచ్చి, అయ్యా మీకు అనుమతి అయినచో మేము వెళ్తాం. నువ్వు ఎస్ అంటే ఎస్, నువ్వు నో అంటే నో, నువ్వు స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు. నిన్ను మించిన మారు మాట ఏది నేను మాట్లాడినయ్యా. ఇది శిష్యరేఖం. గురువు దగ్గర ఒక శిష్యుడు ఎలా ఉండాలంటే శిష్యరేఖం. హూ ఆర్ వీ ఆర్ ఆల్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. మనమందరం యేసు ప్రభు యొక్క శిష్యులము కదండి. డిసిప్లిన్ లేనివాడు డిసైపుల్ అవ్వడు. ఇప్పటికి 100 సార్లు చెప్పుంటాను ఈ మాట. డిసిప్లిన్ లేని వాడికి డిసైపుల్గా పిలిపించుకునే అర్హత లేదు. ఏంటా డిసిప్లిన్? గురువు గారు మీరు ఎంత మాట అంటే అంతే మాట. అలా కాకుండా నేనేదో చదువుకున్నోడిని, పెద్ద ఉద్యోగస్తునని సంఘంలోకి వచ్చి కొంతమంది తాతకే దగ్గులు నేర్పిస్తూ, గురువుగారి మాటకు అడ్డు పలుకుతూ, గురువుగారు చేపడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు అడ్డు తగులుతూ, ఆటంకాలు సృష్టిస్తూ, గురువుగారు ఎడ్డెమంటే సంఘస్థులు కొంతమంది తెడ్డెమనే రకం. అట్లా ఉండకూడదండి. ఈ శిష్యుడు ఏమంటున్నాడంటే, ఎలీషా దగ్గరికి వచ్చి, తమరికి అనుమతి అయినచో. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం, ముఖ్యమైన విషయం, శ్రమను అలవర్చుకుంటే మునిగిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఏంటంట?
శ్రమయే నీ ఆయుధంగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనములో, వారందరూ కలిసి వెళ్ళి యోర్దాను చేరుకొని అక్కడ కర్ర నరుకుచుండిరి. విస్తరించాలంటే, విశాలపరుచుకోవాలంటే, క్రొత్త ఇల్లు కట్టుకోవాలంటే శ్రమయే నీ ఆయుధంగా ఉండాలి. ప్రియులారా, జీవితంలో ప్రయత్నం లేకుండా ఏమీ సాధించలేము. జీవితంలో ప్రయాస లేకుండా ఏది సాధించలేమండి. మనకి చాలా గొప్ప గొప్ప ఆశలు, గొప్ప గొప్ప ప్రణాళికలు ఉంటే ఉండొచ్చుగాక. ఈ ఆశలన్నీ నెరవేరాలంటే పగటి కలలు కంటే సరిపోదు. కలలు సాకారం చేసుకోవాలి అంటే ప్రణాళికలను మించిన ప్రయత్నాలు ఉండాలి. కలలు కనండి అన్నాడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. కొంతమంది అదే చదువుతున్నారు, అంతవరకే చదువుతున్నారు. కలలు కనండి అంటే పగడగల్లకంటా ఉన్నారు చాలామంది. నేను డాక్టర్ని అయిపోతా, ఇంజనీర్ని అయిపోతా, అలాగైపోతా, ఇలా అయిపోతా అని. తర్వాత మాట ఆయన ఏమన్నాడో తెలుసా? ఇగ్నైట్ ద మైండ్స్ అండ్ హార్ట్స్. మంట మంట మంట. కలల కంటే సరిపోదు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిన్ను నీవు శ్రమను నీ ఆయుధంగా చేసుకో, నిన్ను నువ్వు మండించుకో అని ఆయన చెప్పే మాటలు మనం విందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఏదో గొప్ప గొప్ప ఆశలు, కొంతమంది అంటారు ఇది నా ఆశ, ఇది నా కోరిక, ఇది నా ప్లాన్, ఇది నా ప్రణాళిక. ప్రణాళికలుంటే సరిపోదండి, ఆశలుంటే సరిపోదు. ఆ ప్రణాళికలను మించిన ప్రయత్నాలు ఉండాలి, శ్రమలు ఉండాలి. ఈ విషయం మనం నేర్చుకుందాం. సరే, శిష్యులందరూ కూడా ఎలీషా గారి యొక్క అనుమతి తీసుకుని అడవిలోకి వెళ్ళారు. క్రొత్త ఇల్లు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? క్రొత్త ఇల్లు కట్టాలి అంటే చెట్టు నరకాలి, కొమ్మలు నరకాలి, వాటిని శ్రమతో మోసుకుంటూ రావాలి. ఇదే సందర్భంలో పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనములో పేతురు గారు ఏం చెప్తున్నారో విందాం. శారీరకముగా క్రీస్తు కష్టముల పాలయ్యను కనుక అట్టి ఆలోచనతోనే మీరు కూడా ఆత్మ స్థిరత్వమును పొందవలెను. ఎలైనా శారీరకముగా కష్టపడువాడు పాప జీవితమును విడనాడినవాడగును. పేతురు గారు ఏం చెప్తున్నారో తెలుసా? ఎందుకండి కష్టపడాలి? కొంతమంది కష్టపడరు. ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న సంపాదిస్తూ ఉంటే, లేకపోతే ఏదో ఒక రెక్క అలా ఆడుతూ ఉంటే, ఒక రెక్క మీద మిగతా వాళ్ళందరూ బతికేయాలనుకుంటారు. కొంతమంది ఎవరో ఒకరు కష్టపడి తెచ్చిన సంపాదన మీద మిగతా వాళ్ళందరూ ఎగబడి బతికేద్దాం అనుకుంటూ ఉంటారు. అసలు నేనెందుకండి కష్టపడాలి? మా తాతలు సంపాదించిన ఎకరాల భూమి ఉంది. మా అమ్మ తమ ఇంటి నుండి కట్నంగా తెచ్చుకున్న తులాల బంగారం ఉంది. నాకేం అవసరం అండి? కష్టపడే అవసరం. కొంతమంది పిల్లల్ని వెనకేసుకొస్తూ ఈ మాట అంటారండి. మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు అవి చూస్తున్నారు కదా, మరి వంట వార్పు ఇంటి పని అది నేర్పించారా అంటే, కొంతమంది తల్లులు చెప్పే మాట అంటే అండి, మా అమ్మాయికి ఏం అవసరం అండి, అది మహారాణి ఆడది కాదా అమ్మా, మహారాణి. డబ్బుంది, 4 పనులను పెట్టుకుంటుంది. బట్టలు ఉతకడానికి ఒకరు, వంట చేయడానికి ఒకరు, ఇల్లు ఓడవడానికి ఒకరు, మరి కాపురం చేయడానికమ్మా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇందాక మనం మాట్లాడుకున్న మాట తగ్గింపు ఉండాలి. పొగరు, గర్వం, అహంకారం, తలబిరుసుతనం ఉన్న వారుని మునిగిపోయావని నువ్వు అనుకొని నువ్వు బాధపడితే దేవుడు నిన్ను లేవనెత్తలేడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు చెప్పే మాట వింటున్నారు. ఎందుకు ఒకరు శ్రమ పడాలి, కష్టపడాలి అంటే చూడండి ఈ మాట. శారీరకముగా కష్టపడువాడు పాప జీవితమును విడనాడిన వాడగును. ఎందుకు కష్టపడాలి? పాప జీవితము. ఎంత కష్టపడితే అంత పాపపు ఊబిలో నుండి బయటకు వచ్చినట్లంట వాక్యం చెప్తూ ఉంది. నిజమేనండి. మనం చక్కగా ముప్పొద్దులు తిని అలా ఏదో టీవీ చూసుకొని మంచం మీద పడుకుంటే మనల్ని కొట్టేవాడే లేదు, అడిగేవాడే లేడు, ప్రశ్నించేవాడే లేడు. కరెక్టే. నాకేం అవసరం అండి కష్టపడ్డాం అని నువ్వు అనుకుంటే నీకు అవసరం ఏంటో తెలుసా? నువ్వు పాపాత్ముడివే కదా.
బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఏ ఒక్కడునూ లేడు కదా. నీ పాపాలు పరిహారం అవ్వాలంటే శారీరకమైన శ్రమ చేసేవాడు పాప జీవితమును విడనాడిన వాడగును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి కష్టాన్ని కష్టంగా కాకుండా కష్టాన్ని ఇష్టంగా ఎంచమని ఈ మాటకు అర్థం. క్రయము వ్యయము చెల్లించకుండా ఎవరు ఏమీ సాధించలేరు. అప్పుడప్పుడు టీవీలో కనబడి ఆ గుండా ఆయన పెద్ద ఆయన చెప్తాడు కదా, డబ్బులు ఎవరికి ఊరకనే రావని. అవును, శ్రమ పడకుండా ఎవరు ఏమీ సాధించలేరు. యేసుప్రభువుని చూడండి, పగలంతా పనిచేసి రాత్రంతా తండ్రితో ఏకాంతముగా ప్రార్థన గడిపాడు. లతీను భాషలో ఓరా ఎత్ లబోరా అని పిలుస్తారు. పని ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా అంతే ముఖ్యం. ప్రార్థన ఎంత ముఖ్యమో పని, శారీరక శ్రమ కూడా అంతే ముఖ్యము. అది చేస్తే ఇది చెయ్యను, ఇది చేస్తే అది చెయ్యనని కాదు. ఈ రెండు, పని ప్రార్థన, రెండు కళ్ళు లాంటివి, రెండూ ముఖ్యమైనవే అన్న విషయాన్ని ప్రభువే మనకు జ్ఞాపకం చేస్తున్నారు. యాకోబు గారి జీవితంలో నుండి 2 మాటలు చెప్తాను వినండి. తన తండ్రి అయిన ఇస్సాకును వదిలి వస్తూ ఉన్నప్పుడు యాకోబు గారి ఆస్తి ఏంటో తెలుసా? యాకోబు గారి ఆస్తి ఇది, వట్టి చేతులు. తన తండ్రి అయిన ఇస్సాకును వదిలిపెట్టి యాకోబు వస్తూ ఉన్నప్పుడు వట్టి చేతులతో వచ్చాడు. తన మామ అయిన లాబాను దగ్గర తన మామ అయిన లాబాను దగ్గర 14 సంవత్సరాలు ఊడిగము చేసి బానిసగా చాకిరీ చేసి 20 సంవత్సరాల తర్వాత మరలా తన తండ్రిని చూద్దామని ఇస్సాకు దగ్గరికి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు యాకోబు మహాసైన్యంగా బయలుదేరాడు. ఆస్తిపాస్తులు, ఎన్నో పశువులు, ఎన్నో మేకలు, గొర్రెలు, పశు సంపద కలిగిన వాడై ఒక మహాసైన్యంగా బయలుదేరాడంట. మనం అడుగుదాం, యాకోబు గారా, 20 సంవత్సరాల క్రితం మీ నాన్న నుంచి బయలుదేరినప్పుడు మీ ఆస్తి వట్టి చేతులే కదా. 20 సంవత్సరాల్లో మీ ఆస్తి ఎంతలా ఎలా పెరిగింది? లెక్క పెట్టలేనన్ని మేకలు, పశువులు, గొర్రెలు, లెక్కకు మించిన ఆస్తిపాస్తులన్నీ మీకున్నాయే. తన తండ్రి అయిన ఇస్సాకును మించిన ఆస్తులు, తన మామ అయిన లాబానును మించినటువంటి శ్రీమంతుడుగా, ఆస్తిపరుడుగా యాకోబు ఎలా ఎదిగాడు? మీరు ఏ వ్యాపారం చేశారు యాకోబు గారా? మీ ఆస్తులు ఏమైనా షేర్ మార్కెట్లో పెట్టారా? మీ ఆస్తులన్నీ కూడా ఏమైనా మ్యూచువల్ ఫండ్లో జమ చేశారా? ఎట్లా పెరిగినాయండి అంటే ఒక్కటే అంటాడు, బంధుత్వం కదా, నా మామ తిండి పెడతాడు కదా అని నేను సోమరిలాగా ఉండలేదు. బంధుత్వాన్ని పక్కన పెట్టి నా మామ దగ్గర 14 సంవత్సరాలు కష్టపడి శ్రమించి బానిసగా బ్రతికాను. నా పశువులన్నిటినీ కూడా నేను ఎంతో శ్రద్ధతో నేను పోషించాను. అందుకే ప్రియులకు దేవుని బిడ్డ యాకోబు అంటాడు, ముందుగా నువ్వు నమ్ముకోవాల్సింది నీ దేవుణ్ణి నమ్ముకో, నీ కష్టాన్ని నమ్ముకో. ఎవరో సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తి మీద బతికేద్దామని ఏ రోజు అనుకోకు. ఊరకే వచ్చేది శాశ్వతముగా ఉండిపోదు. ఊరకనే వచ్చే ఆస్తి కానీ ఏదైనా కానీ ఎప్పుడు నిలబడదండి. ఊరకనే అడ్డగోలుగా సంపాదించే కీర్తైన, పలుకుబడైన, అధికారమైన, పరువు ప్రతిష్టలైన, పేరు ప్రతిష్టలైన, ఆస్తిపాస్తులైన ఊరకనే వచ్చేదేది నిలబడదు. అందుకనే నీ శ్రమ ఎప్పుడు ఏం కోరుకోవాలో తెలుసా? 10 మందితో ప్రారంభించిన నీ చిన్న వ్యాపారం 100 మందిలాగా విస్తరించాలని కోరుకో. అలా కోరుకుంటే సరిపోదు, దానికి తగ్గ శ్రమించేవాడికే ఫలితం ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ రాజుల రెండవ గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనంలో మీరు విన్నారు కదా, శిష్యులందరూ అడవిలోకి వెళ్ళారు. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క మ్రాను నరుకుతూ ఉన్నాడు. ఈ విషయం మనం గమనించాలి. అందరూ కలిసి ఒక చెట్టే కాదండి, ఒక్కొక్క చెట్టు, ఎవరు నరకాల్సిన చెట్టు వాళ్ళు నరుకుతూనే ఉన్నారు. ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. ఎవరో కష్టార్జితం మీద కాకుండా ఒకరు చేస్తుంటే నువ్వు చూసేవాడిగా ఉండకూడదు.
చాలా సందర్భాల్లో మన సంఘాల్లో పండగలు జరుగుతాయి కదండి, చర్చి పండగలు. ఎవరో ఒకరిద్దరు కష్టపడుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా సైడ్ ఉండి డైరెక్షన్స్ ఇస్తారు. అలా చేయి, అలా చేయి, అలా చేయి. పండగలు అప్పుడు తేరు మోస్తూ ఉంటారు, మోసేది నలుగురే. కానీ తేరు మోసే చోట 20 మంది 30 మంది ఉంటారు. గమనించారా మీరు ఎప్పుడైనా? ఈ 20 మంది 30 మంది ఏంటో తెలుసా? అలా మోయి, అలా మోయి, స్లో స్లో స్లో, కొంచెం స్పీడ్ స్పీడ్, కొంచెం సైడ్. అందరూ ట్రాఫిక్ పోలీసులు. అప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో మన ఫ్యామిలీలో ఒక పెళ్ళే రానివ్వండి, ఒక పండగే రానివ్వండి, ఎవరో ఒకరిద్దరు చేస్తుంటే మిగతా వాళ్ళందరూ చోద్యం చూసేవాళ్ళుగా ఉండకూడదు. మునిగిపోయిన నీ బ్రతుకు తేలాలి, లేవాలి అంటే నీవు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండు. శ్రమనే నీ ఆయుధంగా పెట్టుకో. ఒకరు చేస్తుంటే చూసి వెళ్ళిపోయేవాడిగా ఉండద్దు. సంఘంలోకి వస్తారు. వచ్చిన తర్వాత సంఘం అభివృద్ధి పొందాలి. సంఘం అభివృద్ధి పొందాలంటే అటుపక్క ఉన్న వాళ్ళందరూ వేసే నెపం ఎవరి మీద తెలుసా? ఇటుపక్క నిలబడే ప్యారిష్ ప్రీస్ట్ మీద. మా ప్యారిష్ ప్రీస్ట్ మంచోడు కాదండి. మా ప్యారిష్ ప్రీస్ట్కి ఏంటది, ఆ జీల్, ఆ తపన లేదు, ఆత్మల పట్ల తృష్ణ లేదు మా ప్యారిష్ ప్రీస్ట్కి. ఆ ప్యారిష్ ప్రీస్ట్ అయితే ఎంత బాగున్నో కొంతమంది కోరుకుంటారు. నరుడా నరుడా ఏమి నీ కోరిక అంటే, ఇదిగో అండి ఆ ఫాదర్ వస్తే బాగుండండి మాకు. ఎవరి ఉండాల్సిన అభిమానాలకు ఉంటాయి, అది వేరే సంగతి అనుకోండి. ఒక మాట చెప్తాను, సంఘం అభివృద్ధి చెంది విస్తరించాలంటే కేవలం ఇటుపక్క ఉన్న ఒక ప్యారిష్ ప్రీస్ట్ కట్టె నరికితే సరిపోదు. ఆ మూల ఉన్న భక్త సంఘాలు కర్రలు నరికితే సరిపోదు. ఈ మూల ఉన్నటువంటి యూత్ ఒక్కడే కర్రలు నరికితే సరిపోదు. సంఘం విస్తరించాలి అంటే ఇది ప్రతి ఒక్కొక్కరు తలకొక మ్రాను తెచ్చేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంఘానికి వచ్చేటప్పుడు అందరూ పూజ చేయలేరుగా, ఒక్కడే పూజ చేయగలరు. అలాగని అందరూ పూజ సాయం చేయగలరా? కొంతమంది చేయగలరు. అలాగని ఉన్నవే 2 రీడింగ్లు, 2 పట్టణాలు, అందరూ కూడా పట్టణాలు చదివిగలరా? ఇద్దరే చదవగలరు. ఏమంటారు? అలాగని చెప్పి ఉన్న 1000 మందిలో అందరూ వచ్చి మైకుల ముందుకు వచ్చి పాటలు పాడగలరా? ఏదో 5 మందో 10 మందో పాటలు పాడగలరు. ఉన్నది ఒకటే కీబోర్డు, అందరూ కూడా దాని మీద చేతులు వేసేసి వాయించగలరా? ఒక్కడే వాయించగలడు. సంఘం అన్నాక ఒక్కొక్కరు ఒక్కొక్క మ్రాను తేవాలి. ఒక్కొక్క మ్రాను తేవాలి అంటే ఒక్కొక్క ఆత్మను దేవాలయానికి తెచ్చేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకరు కుర్చీలు వేసేవారిగా ఉండాలి, ఒకరు మైక్ సర్దేవారిగా ఉండాలి, ఒకరు పీఠం సర్దేవారిగా ఉండాలి, ఒకరు గాయక బృందం ఏర్పాట్లు చేసేవారిగా ఉండాలి, మరొకరు వంట వండేవారిగా ఉండాలి, మరొకరు వండిన వంట గిన్నెలు కడిగేవారిగా ఉండాలి, మరొకరు దేవాలయాన్ని ఊడ్చేవారిగా ఉండాలి, మరొకరు బూజులు తీసేవారిగా ఉండాలి, ఇంకొంతమంది రకరకాలుగా. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి లేఖ 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, ఒకే ఆత్మ కానీ అనేక వరములు, ఒకే శరీరము కానీ విభిన్నమైన అవయవాలు అని. కాబట్టి నా ప్రియులకు దేవుని బిడ్డలారా, కుటుంబంలో కూడా అందరూ కలిసి పని చేసేయాలి. ఎవరో ఒక రెక్కల కష్టం మీద బతికేయాలని అనుకోకూడదు. భర్త చేయాల్సిన పని భర్త చేయాలి, భార్య చేయాల్సిన పని భార్య చేయాలి, పిల్లలు చేయాల్సింది పిల్లలు చేయాలి. ఇలా అందరూ శ్రమిస్తేనే మునిగిపోయిన కుటుంబం లేవనెత్తబడుతుంది. ప్రియులు దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఇండియాలో ఉండి కొన్ని దేశాలను చూసి మనం ఆశ్చర్యపోతాం. ఆ దేశాల్లో రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి, ఆ దేశాలు ఎంత డెవలప్ అయిపోయాయి. మనమే ఇక్కడ మనం డెవలప్ అయిపోయామని మనం అనేసుకుంటుంటే సరిపోదండి. కొన్ని దేశాల్లోకి వెళ్ళి మనం చూస్తే, లేకపోతే టీవీల్లో చూపించినప్పుడు చూస్తే, ఆ రోడ్ల మీద ఒక్క డస్ట్ కూడా ఉండదండి. ఆ చాక్లెట్ పేపర్ కూడా కనబడదండి, అంత నీట్గా ఎలాగుంది. ఓహో, ఆ దేశపు ప్రధానమంత్రి మంచోడా అంటే ప్రధానమంత్రి రోజు ఉదయం వచ్చి సంచి పట్టుకుని వెళ్ళి చాక్లెట్ ముచ్చులన్నీ కూడా ఏరేస్తున్నాడా? అందరి సమిష్టి బాధ్యత. దీన్నే సివిక్ సెన్స్ అంటారు, సివిలైజేషన్ అంటారు.
ఏది నిజమైనటువంటి నాగరికత? మనం చూస్తాం, మన వీధుల్లో ఒకరు తుడుస్తూ ఉంటారు, అక్కడే ఒకడు కారం కిల్లి తిని అక్కడ ఉమ్మి వేస్తూ ఉంటాడు. మళ్ళా వెళ్ళి జనవరి 26 ఆగస్టు 15కి వెళ్ళి జనగణ మన అధినాయక జయహే అని దేశభక్తి ఉన్నోళ్ళకి వెళ్ళి పాటలు పాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కొన్ని దేశాలు ఎదగడానికి కారణం సమిష్టి కృషి. అలాగే కుటుంబాలు ఎదగాలంటే సమిష్టి కృషి, శ్రమ. సంఘం ఎదగాలి అంటే అందరూ శ్రమించాలి. 3 పీతల కథలాగా ఒకరు ఎదుగుతూ ఉంటే ఇంకొకరు కాలు పట్టుకొని లాగుతూ ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. సంఘాలు, కుటుంబాలు ఎదగలేవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాల్లో చూడండి, అది మీకు తెలుసు నాకంటే, ఆ ఇంట్లో అబ్బాయికి 30 సంవత్సరాలు వచ్చినా అమ్మా సినిమాకి వెళ్ళాలి 500 అని అడుగుతాడు. అరే నెలాఖరు కదరా, డబ్బులు లేవు, నాన్నగారిని డబ్బులు అడిగితే తిడతారు, వద్దు తర్వాత చూద్దాంలే అని అమ్మ అందనుకోండి. వెంటనే వాడి రియాక్షన్ ఏంటంటే సిగ్గు బిడియం ఏమాత్రం లేదు. అరే నాకు వయసుకి 30 ఏళ్ళు వచ్చాయి, అయినా ఇప్పటికే 500 రూపాయలు మా అమ్మని నాన్న అడుగుతున్నాను. ఏంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని పోషించాల్సిన నేను ఇప్పటికీ చేయి చేసి అడుగుతున్నాననేటువంటి సిగ్గు బిడియము ఏమీ లేకుండా ఏమంటాడో తెలుసా? ఆఫ్టర్ ఆల్ 500 ఇవ్వకపోతే నన్ను ఎందుకు అన్నావు, నన్ను అడగకుండా నేను ఎందుకు అన్నావు? ఏమి నారు పోసినవాడు నీరు పోయక మానునా అని ఉంది కదా బైబిల్లో. మళ్ళీ బైబిల్ కొటేషన్ ఒకటి. మరి కన్నవాళ్ళైన మీరు నా బాగోగులు చూసుకోవద్దా? రూల్స్ మాట్లాడేస్తాడు వెంటనే, వచ్చిన 2-3 రూల్స్. పని చెయ్యడం చేతకాని చవట దద్దమ్మలు మాట్లాడే హక్కు లేదండి. ఐఎమ్ సారీ, కొంచెం కఠినమైనటువంటి పదం మాట్లాడుతున్నందుకు. ఇంటి ముందే, కళ్ళ ముందే అమ్మా నాన్న. నిన్నొక రోజున ఒక స్టోరీ విన్నాను. ఎక్కడి నుంచో హాస్టల్లో చదువుకున్న కుర్రోడు, చిన్న కుర్రోడు ఏం కాదు, వాడొక 25 సంవత్సరాలు. కొడుకు వస్తున్నాడు కదా అని చెప్పి ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లి కొడుకుకి ఇష్టమైనటువంటి పిండి వంటలన్నీ ఆ రాత్రంతా కష్టపడి చేసి, ఇంకా తెల్లారితే ఎప్పుడో 10 గంటలకు వస్తాడంటే రాత్రంతా నిద్రపోకుండా అలాగా కళ్ళల్లో దీపాలు పెట్టుకొని చూసిందంట, కొడుకు వస్తాడు. ఆడొచ్చాడు 10 గంటలకి. ఎరా బాబు నాన్న బాగున్నావంటే ఇంట్లోకి రావడంతోనే ఆ సెల్ ఫోన్ పట్టుకుని బాగానే ఉన్నానులే, ఏముండవు, ఏం చేసావు, ఇదే అమ్మ వైపు నాన్న వైపు చూడటం లేదు, ఏం చేసావు, ఇదే ఈ జబ్బు ఉంది కదా చాలామందికి, ఇది చేతులు అలాగే ఉండిపోనుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇట్లానే మాట్లాడుతున్నాడంట. అయితే అరే బాబు కొంచెం స్నానం చేసిరా, నీకు ఇష్టమైనటువంటివన్నీ వండాను తిందువుగానంటే పర్లేదులే అక్కడ పెట్టు చూద్దాం అని చెప్పి అది సెల్ ఫోన్లో ఏదో ఆడుకుంటూ అలాగే ఉన్నాడంట. ఈలోగా తండ్రి అన్నాడంట, అరే నాన్న నేను పొలానికి వెళ్ళేసి వస్తాను, సరే నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో, ఈ మధ్య అమ్మకి ఒంట్లో బాగుండటం లేదురా, కొంచెం అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళేసి వస్తాను, సాయంత్రం మళ్ళీ రావడానికి లేట్ అవుతుంది, జాగ్రత్త అమ్మ అంటే మళ్ళీ నాన్నవైపు కూడా చోట్ల వెళ్ళురా ఓకే. ఈలోగా ఇది ఉంటుంది కదా హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని అది ఆడుతూ ఉన్నాడు, ఏదో చూస్తూ ఉన్నాడు. అరే అయ్యా వచ్చేదని తినరా, తిని కాసేపు నాకు కొంచెం సుస్థిగా ఉందిరా బాబు, బాగోలేదు, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నడుము వాలుస్తానంటే ఈ పెట్టేసుకున్నాడు కదా, వినపట్టంలే. అమ్మ వెళ్ళి కాసేపు నడుము వాలుద్దామని అక్కడ జారబడిందంట. ఈలోగా స్టోరీ కట్ చేస్తే ఇవన్నీ కూడా ఇలా ఈ ఆటలోనే ఉండిపోయాడు. తల్లి సుస్థిగా ఉండి ఏదో ఛాతీలో పట్టేసినట్టుంటే, ఒరే బాబు అక్కడ చిన్న ట్యాబ్లెట్ ఉంటుందిరా, ట్యాబ్లెట్ ఎవరా అని అడుగుతుంటే చెవులున్న చెవిటివాడు కదా, వినబడలా. ఈ లోకంలోనే ఉన్నాడు వీడు. బాబు 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 ట్యాబ్లెట్ ఇవ్వు అంటే వినబడని కొడుకు తనంతట తాను లేచి ట్యాబ్లెట్ అందుకోలేని పరిస్థితి తల్లిది. అలానే ఆ తల్లి చనిపోయింది.
అయినా తెలివి లేదు, చూపు మరోవైపు లేదు. తండ్రి చెప్పి వెళ్ళాడు కదా, ఏమని? అమ్మకు బాగోలేదురా, కొంచెం ఒక కన్ను అటువైపు వేస్తూ ఉండంటే 2 కళ్ళు కూడా సెల్ ఫోన్ మీదే ఉంచాడు. నాన్న రానే వచ్చాడు సాయంత్రం. పక్కన పెట్టుంది కదా అమ్మ, ఈరోజుగా వంటది చేసి తినుబండారాలు పెట్టింది కదా, అవి తింటా ఉండడం, మెయ్యడం చూడడం. పవర్ బ్యాంక్ పెట్టుకుని మరి సెల్ ఫోన్తో ఆడేసుకుంటున్నాడు, మరి ఏదో పెద్ద రాజకార్యం ఉన్నట్లు. తండ్రి వచ్చాడు, ఏమోయ్ అన్నాడు. ఉలుకు లేదు, పలుకు లేదు. పడుకుండిపోయిందేమో అని దగ్గరికి వెళ్ళి తట్టి చూశాడు, చనిపోయింది. కన్న తండ్రి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆ పిల్లోడితో చెప్తున్నాడంట, రే నువ్వు వస్తావని నీకోసం రాత్రంతా ఎదురు చూసిందిరా. ఓపిక లేకపోయినా తినుబండారాలు చేస్తూ నీకోసం ఓపిక లేకపోయినా ఎదురు చూసిందిరా. తల్లి వైపు కనీసం చూసి పలకరించలేదు. చివరికి తల్లికి ట్యాబ్లెట్ కూడా అందించలేని దురదృష్టకరమైనటువంటి బిడ్డను మేము కన్నామా? మేము కన్నది బిడ్డనా, కసాయివాణ్ణా? చివరికి నా భార్యను పొట్టన పెట్టుకుంటావరా, చంపేశావరా అని ఆ తండ్రి చంపేయాలన్నంత కోపం ఉన్నా ఎక్కడో ఉంటుంది కదా కొడుకన్న ప్రేమ, ఏమీ చెయ్యలేక నిశ్చేష్టుడైపోయాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు, సందర్భాలు కొన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కొంతమందిని చూస్తే వీళ్ళు మనుషులా లేకపోతే ఇంకేదన్నా అని అనిపిస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంది. కాబట్టి శ్రమ, కష్టపడాలి. చదివేవాడు కష్టపడే చదవాలి, ఏదో ఆడుతూ పాడుతూ చదవకూడదు. వంట చేసేవాళ్ళు శ్రమిస్తూనే వంట చేయాలి, ధ్యాసంతా వంట మీద పెట్టాలి, ఏదో ఆడుతూ పాడుతూ కాదు. కష్టపడేవాడు శ్రమ చేస్తూ కష్టపడాలి, అప్పుడే తగిన ప్రతిఫలం. ఏదో చల్తా హే నామకా వాస్తే, ఏదో టైంపాస్ కోసం చేస్తే మునిగిపోయిన నీ బ్రతుకు ఏనాడు లేవలేదు ప్రియులకు దేవుని బిడలారా. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క మ్రాను, ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నారు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మ్రాను మొయ్యాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను సంఘంలోకి తేవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అందరూ కలిసి ఒక మ్రానే కాదు, ఒక్కొక్కడు ఒక్కొక్క మ్రాను. నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ దిస్. శిష్యులందరూ కలిసి ఒక మ్రాను మోసుకురావడం ఈజీ, కానీ ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క మ్రాను, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పని చేసుకుంటూ పోతే అంతా హ్యాపీగా సాగిపోతుంది. ఇది 3వ విషయం. మునిగినా లేపే దేవుడు. ఏం చూసి నిన్ను లేపాలి దేవుడు? పడిపోయినా ఏం చూసి నిన్ను పతాక స్థాయికి దేవుడు చేర్చాలి? నీలో ఉన్న విశాల హృదయాన్ని చూసి, నెంబర్ 1 నీలో ఉన్నటువంటి వినయాన్ని, విధేయతను చూసి, నెంబర్ 3 నీలో ఉన్న శ్రమను చూసి. ప్రైజ్ ద లార్డ్. ఇక 4వ విషయంలోకి వెళ్దాం. 4వ విషయం, దేవుని తోడుగా సాగిపోతూ ఉండు జీవితంలో. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎవరు తోడున్నా తోడు లేకపోయినా దేవుణ్ణి మాత్రం తోడుగా చేసుకుంటూ వెళ్ళు. చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో శిష్యుడు ఏమంటున్నాడంటే, వారిలో ఒకడు ఎలీషాను కూడా తమతో రమ్మని బ్రతిమిలాడగా అతడు అంగీకరించాను. శిష్యులందరూ కర్రలు కొట్టడానికి వెళ్తున్నామని పర్మిషన్ అడిగారు, బాగానే ఉంది. కానీ ఇంకో శిష్యుడు ఏమన్నాడు? గురువు గారిని జస్ట్ పర్మిషన్ అడిగి మనంతటా మనమే వెళ్ళిపోదురా? గురువు గారు మనతో ఉంటే ఆయన అండ మనకు కొండంత బలం. గురువు గారా, మీరు కూడా మాతో రండని బ్రతిమలాడుతున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పనిచేసే సేవకులు ఈ శిష్యుల చేతుల్లో పని చేయడానికి గొడ్డళ్ళు ఉన్నాయి, పనివారు ఉన్నారు, పని ఉంది, నరకడానికి చెట్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా ఈ శిష్యుల్లో ఫీలింగ్ ఏంటో తెలుసా? గొడ్డళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పనివారు ఉన్నారు, పని ఉంది. ఇన్ని ఉన్నా గురువా మీరు మా వెంట లేకపోతే మేము వెళ్ళే పని
ప్రయోజనకరంగా ఉండదు అని గురువుగారా మాతోనూ రండి, అన్నీ ఉన్నా నీవు లేకపోతే మా ప్రయత్నాలు మా శ్రమ వృధా అన్నారు. నీవు మాతో రావాలి, ఈ మాట దేవుడితో అనాలి. దేవా, మేము ఎచ్చటకు వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, లార్డ్ బీ విత్ us అండ్ కమ్ విత్ us, లీడ్ us on. మాతో ఉంటూ మాతో వచ్చి మమ్మల్ని ముందుకు నడిపించు, మా చెయ్యి పట్టుకుని ప్రభువా, నువ్వు రాకపోతే మేము వెళ్ళిన ప్రయత్నాలు సఫలం కావని ప్రార్థన చేయాలి. యాక్చువల్గా గమనించండి, ఒకసారి సీన్ ఊహించుకుందాం. అసలు శిష్యులకి అంటే సేవకులకి మామూలుగా సేవకులు ఏమనుకుంటారండి? కూలిచ్చే ఓనరు దగ్గర ఉండాలనుకుంటారా, దూరంగా ఎక్కడికి వెళ్ళిపోతే బాగుంది అనుకుంటారా? కదా, ఈ ఓనర్ దగ్గరే ఉంటే ఓనర్ చూస్తున్నంతసేపు ఏదో పని చేస్తూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే కూలివ్వడు. అరే మీరు పని చేస్తూ ఉండండి, నేను తర్వాత సాయంత్రం వస్తానన్నారు అనుకోండి, ఒక 10 నిమిషాలు పని చేస్తారు, ఒక అరగంట సేపు చెట్టు కింద కూర్చుంటారు. ఇది జనరల్గా సేవకులు చేసే పని. యాక్చువల్గా ఈ శిష్యులు కూడా, అరే ఎందుకురా గురువుగారు అనవసరంగా, గురువుగారు వస్తే మన ప్రైవసీ పాడైపోద్ది. ఎందుకంటే గురువుగారు ఉంటే మనం ఫ్రీగా ఉండలేం, ఫ్రీగా మనం జోకులు వేసుకోలేము, ఫ్రీగా మనం డబల్ మీనింగ్ జోక్స్ వేసుకోలేము, సెటైర్లు వేయలేము. గురువుగారు ఉంటే మనం టైం వేస్ట్ చేయలేము కదా అని అనుకోవచ్చు. కానీ ఈ శిష్యులు ఏమనుకున్నారో తెలుసా? మా ప్రైవసీ కంటే గురువు గారి కంపెనీ మాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మేము ప్రైవసీ కోరుకోవట్లేదు, మా గురువు గారి కంపెనీ మాకు కావాలి, మా గురువు గారు తోడు మాకు కావాలని కోరుకున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన ప్రైవసీ కంటే లెట్ us నాట్ సీక్ అవర్ ఓన్ ప్రైవసీ, బట్ లెట్ us సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడు కోరుకో. దేవుని తోడు లేకుండా, దేవా నేను నా ఇంటి గడప దాటనని గట్టిగా నిర్ణయం తీసుకో. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు తెలుసు కదా పాత నిబంధన గ్రంథంలో యోసేపు గారి కథ. యోసేపు గారికి ఎవరు తోడున్నారండి? కన్న తండ్రి తోడు లేడు. రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు కూడా గోతులో వేసి బానిసగా అమ్మేశారు, ఎవరూ తోడులేరు. ఇక సొంత ఊరి జనమైన తోడుగా ఉంటారంటే వాళ్ళు తోడులేరు. ఎక్కడో పరాయి దేశంలో, ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంట, ఫరో రాజు ఇంట బానిసగా బతుకుతూ దరిదాపుగా 13 సంవత్సరాలు జైల్లో చెరసాలలో బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరు తోడున్నారని? ఐగుప్తు దేశంలో ఫరో రాజు తర్వాత అంత స్థానం, అంత హోదాలోకి, అంత అధికారంలోకి వెళ్ళాడు. ఎవరు తోడు లేకుండా ఆ స్థాయికి ఎలాగొచ్చాడు? వాక్యంలో చెప్తుంది, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనము చూడండి. అక్కడ దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను, కావుననే అతడు వర్ధిల్లెను. యోసేపు ఐగుప్తు దేశీయుడగు యజమానుని ఇంటిలో ఉండెను. ఏంటంట? దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను కనుక యోసేపు వర్ధిల్లెను, వర్ధిల్లెను. ప్రియులారా, మన లైఫ్లో ఎవరు మనకు తోడున్నా తోడు లేకపోయినా దేవుని తోడు గనక మనకు ఉంటే, మనం కోరుకుంటే లైఫ్లో మనం సాధించలేనిదంటూ ఏదీనూ లేదండి. నీ ఎదుట ఏ సమస్య అయితే నిన్ను వెక్కిరించిందో ఒకప్పుడు, ఆ సమస్యే నీ ముందట సాగిలపడిపోతుంది ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడో. కాబట్టి మన తోడు కోరుకోవలసింది ఎవరినో తెలుసా? దేవుని తోడు, దేవుని సేవకుల తోడు. అంతేగాని పనికి మాలిన బ్యాచ్ తోడు ఎప్పుడూ కోరుకోవద్దండి. గాలి వార్తలు మోసే ఆ బ్యాచ్ తోడు ఎందుకండి? కొంతమంది తోడు కావాలి, కొంతమందికి తోడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ తోడు, ఆ గ్రూపు, ఆ బ్యాచ్ కలిసే ఉంటారు. ఎందుకో తెలుసా? కలిసి పేకాడడానికి, కలిసి మందు కొట్టడానికి, కలిసి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు గాలి వార్తలు మాట్లాడుకోవడానికి కలిసే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అదొక చాలా గొప్ప సంబంధం, రక్త సంబంధానికి మించింది అది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు ఇటువంటి తోడు మనం కోరుకోవద్దు. పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? చెడు సహవాసం నీ నడతను చెడగొట్టును సుమి.
నీ నడతను చెడగొడుతుంది చెడు సహవాసం. కాబట్టి ఎప్పుడు కూడా చెడు సహవాసాన్ని మనం కోరుకోవద్దు అని పౌలు గారు మనకు సెలవిస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రార్థించు వారి యొక్క తోడు నీతో ఉండాలని ఎప్పుడు కోరుకో. మంచి మాటలు చెప్పేవారి తోడు ఎప్పుడు నీతో ఉండాలని కోరుకో. నిర్గమకాండం 33వ అధ్యాయము 15-17 వచనాల్లో మోషే గారు దేవుడితో ఏమంటున్నారో విందాం. అంతట మోషే, నీ సాన్నిధ్యము నా వెంట రాదేని మమ్ము ఈ తావును వీడి వెళ్ళనీయకము. నీవు మా వెంట రావేని ఈ ప్రజ నీ ఆదరమునకు పాత్రులమైతమని ఎట్లు వెల్లడియగును. నీవు మాతో ఉందువేని అప్పుడు నేనును ఈ ప్రజలను ఈ ప్రపంచంలోని సకల జాతి వారి కంటెను ధన్యులముగా గణింపబడుదుము. ఏమంటాడు దేవుడు? అన్నారు, మోషే నువ్వు ముందుకెళ్ళు, ఈ ప్రజలు నడిపించు, నీకు తోడుగా 6 లక్షల సైన్యాన్ని ఇస్తున్నాను. ఈ 6 లక్షల మంది మామూలు కాదు, వీరులు, ధీరులు, శూరులు. మోషే అంటాడు, ప్రభువా నీవు నా వెంట రాకపోతే ఈ 6 లక్షల మంది ఉన్నా లేకున్నా ఒకటే. ఈ 6 లక్షల మంది ధీరులు ఉన్నా నువ్వు లేకపోతే నేను జీరో. ఈ 6 లక్షల మంది సైన్యం లేకపోయినా నువ్వొక్కడు ఉంటే చాలు, నేను హీరో అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మోషే దేవుని తోడు కోరుకున్నట్లుగా ఎల్లప్పుడూ దేవుడు తోడు కోరుకొని సాగిపోతే నువ్వెక్కడ మునిగిపోవు. దేవుడు తోడుగా ఉంటే మునిగిపోయినా వెంటనే పక్కనున్న దేవుడు నిన్ను పైకి లేపునెత్తాడు. పేతురు గారితో సహా ఆ సందర్భంలో యేసు ప్రభువు నీటి మీద నడుచుకుని వస్తున్న సందర్భం జ్ఞాపకం ఉంది కదండి. బోతం అన్నారు. నేనే కదా, నేనేనయ్యా అంటే పేతురేమన్నాడు, ప్రభువా నిజంగా నీవే అయినచో నీలాగా నేను కూడా నీటి మీద నడవాలి అన్నాడు. అయితే రామన్నాడు. 4 అడుగులు వేసేసరికి ఏమైంది? పెనుగాలులు అలలు తాకిడి చూసి వెంటనే మునిగిపోతున్నాడు. ప్రభువా మీరు పక్కనే ఉన్న నేనట్టా మునిగిపోతున్నానంటే, నీవు మునిగిపోవడానికి నేను కారణం కాదు, నీలో ఉన్న భయం, నీవు చూసే చూపు, నీలో ఉన్న ఆలోచన దృక్పథం నువ్వు మునిగిపోవడానికి కారణమని పక్కనే యేసుప్రభు ఉన్నారు కాబట్టి పేతురు చెయ్యి పట్టుకొని పైకి లేపారు. మన జీవితంలో పేతురులాగా యేసయ్యను ఎప్పుడు నీ పక్కనే పెట్టుకో, యేసయ్య తోడు కోరుకో. అప్పుడు తప్పకుండా కొన్ని పరిస్థితుల వలన నీవు మునిగిపోవాల్సి వచ్చినా నీకు చేరువలోనే ఉన్న ఆ దేవుడు తన చేతిని నీకు అందించి నిన్ను లేపునుగాక. ఆమేన్. మునిగిన లేపే దేవుడు. మన దేవుడు మునిగిపోయిన మనల్ని లేపాలంటే ఇక 5వ విషయము, దేవుడు నీకిచ్చిన ఆయుధాలు జాగ్రత్తగా కాపాడుకో. ఇక్కడ ఈ ప్రవక్త శిష్యుల విషయంలో ఏం జరిగిందంటే, చెట్లు నరుకుతూ ఉండగా చెయ్యి జారి గొడ్డలి నీటిలో పడిపోయింది. చెట్టు నరకడానికి ఆయుధంగా గొడ్డలి ఉన్నట్లే ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు కొన్ని ఆయుధాలు మనకిచ్చాడు. పాపాన్ని నరకడానికి, సైతాన్ను నరకడానికి, శోధనలను నరకడానికి విశ్వాసం అనే ఆయుధం, భక్తి అనే ఆయుధం, వాక్యం అనే ఖడ్గం దేవుడు మనకిచ్చారు. పరిశుద్ధత, పవిత్రాత్మ శక్తి అనే ఈ ఆయుధాలు దేవుడు మనకిచ్చారు. దేవుడు నీ చేతికిచ్చిన ఆయుధాలు శిష్యుడు పట్టు తప్పి నీటిలో జార విడుచుకున్నట్లుగా దేవుడిచ్చిన ఆయుధాలు ఏ రోజు నువ్వు జార విడుచుకోకు. సైతాను కుట్రేంటో తెలుసా అండి? మనకు తెలియకుండానే దేవుడిచ్చిన నీ ఆయుధాలను లోకమనే నీటిలో పడిపోయేలా చేస్తాడండి. శిష్యుడు చెట్టు నరుకుతూ ఉన్నప్పుడు పట్టు తప్పి యోర్దాను నీటిలో గొడ్డలు పడిపోయింది. మన జీవితంలో ఆ నీరేమనుకుంటున్నారు? లోకమనే ఈ నీరు, లోకమనే ఈ సముద్రములో దేవుడు మన చేతికిచ్చిన భక్తి, విశ్వాసం, వాక్యం, పరిశుద్ధత, నీతి, ధర్మం, న్యాయం అనే ఈ ఆయుధాలు పట్టుతప్పి లోకములో జారిపోయేలాగా చేసేది మరెవరో కాదు, మన బద్ధ శత్రువు అయినటువంటి ఆ సైతానుడు. చూడండి, అందుకే మన జీవితంలో ఒకప్పుడు మన మంచి ప్రార్థనా పరులమే,
ఒకప్పుడు వాక్యం పట్ల, దేవాలయం పట్ల ఎంతో ఆసక్తి ఉన్న వాళ్ళమే. కానీ లోకాకర్షణలనే నీటి ముంపు, లోకాకర్షణలనేటువంటి ఆ జల ప్రళయం సైతానుడు మన మీదకు సృష్టించి, ఏ ఆయుధాలైతే ఒకప్పుడు నీలో నీవు పట్టుకోవడం చూసి సైతానుడు వణికిపోయాడో, నీ మీద లోకాకర్షణలనేటువంటి ముంపును ప్రయోగించిన సైతానుడు ఆ నీటిలో ఆ ఆయుధాలన్నీ కూడా కొట్టుకుని పోయేలా చేశాడు. అందుకే ఒకప్పుడు ప్రార్థించినట్టు ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నాం. ప్రార్థన అనే ఆయుధం లేదు. ఒకప్పుడు వాక్యం మీద ఉన్న ఆసక్తి, ఈరోజు వాక్యం మీద ఆసక్తి లేదు. ఎందుకు? ఆ ఆయుధం కొట్టుకుపోయింది. ఇప్పుడు సైతాను దృష్టిలో నువ్వెవరో తెలుసా? నిరాయుధుడివి. ఆయుధాలు లేని చేతకాని వాడిగా సైతానుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. అందుకనే ఆయుధాలు లేని సైనికుడికి పరాజయాలు తప్పవు, పరాభవాలు తప్పవు, ఓటమి తప్పదు, మునుగుట తప్పదు. ఈ తపస్సు కాలం ఎందుకో తెలుసా? నిరాయుధుడు అయినటువంటి నిన్ను నన్ను దేవుడు చూశాడు, కనికరించి తన పదునైన శిలువ అనే ఆయుధంతో మరలా మన ముందుకు వస్తున్నాడు. ఈ 40 దినాల తపస్సు కాలములో ఏ ఏ ఆయుధాలైతే మనము ఈ లోకపు ఆకర్షణలనే ముంపులో మనం పోగొట్టుకున్నామో, మన ఆయుధాలు ఈ లోకములో ఎక్కడైతే కొట్టుకుపోయాయో వాటన్నిటిని తిరిగి సంపాదించుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతానుడు నిన్ను పడగొట్టే ముందు నీ చేతిలో ఆయుధాలు లేకుండా చేస్తాడండి. అంతే కదా? ఒక యుద్ధాన్ని ఊహించుకోండి. ఒక సైనికుణ్ణి చంపే ముందు అటువైపు ఉన్నటువంటి సైనికుడు ఏం చేస్తాడు? వాడి చేతిలో ఉన్న కత్తి, బల్లెం, ఈటె లేకుండా చేస్తాడు. ఎదుటివాడి చేతిలో ఎప్పుడైతే ఆయుధాలు లేవో ఆ పక్కనున్న సైనికుడికి నిన్ను ఓడగొట్టడం, నిన్ను చంపడం చాలా తేలిక. సైతాను కూడా ఇదే స్ట్రాటజీ, ఇదే చేస్తాడు. నీలో భక్తి, విశ్వాసం, వాక్యం, పరిశుద్ధత, నీతి అనే ఆయుధాలు ఉంటే నీ దగ్గరకు రావడానికి కూడా వణికిపోతాడు సైతానుడు. ఇప్పుడు చాలా సులువుగా ఏలేసుకుంటూ మరి ప్రతి క్షణం మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఫస్ట్ సైతాను చేసేది నిన్ను నిరాయుధుడిగా చేస్తుంది. అందుకే ప్రార్థించాలన్నా ప్రార్థించుటకు మనసు రాదు. ఇలా వాక్యం చెప్పాలి, వాక్యం వినాలన్నా ఏం వింటాంలే, అబ్బా ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే వింటాం, కానీ గంటల గంటల ప్రసంగం ఎవడంటాడండి బాబు? వాక్యం వినాలంటే మనసు లేదు ఈరోజు. ఎందుకో తెలుసా? వాక్యం అనే ఆయుధం కొట్టుకుపోయింది. నిన్ను నిరాయుధుడిగా చేసేశాడు సైతానుడు. ప్రార్థించాలి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చెయ్యాలి అనే మనస్సు లేదు. ఎందుకో తెలుసా? సైతానుడు నీ యొక్క ప్రార్థన అనే ఆయుధాన్ని నిరాయుధుడిగా చేసేశాడు. ఒకరి గురించి ఒక మంచి మాట్లాడాలంటే నోరు రావటం లేదు ఈరోజు చాలామందికి. ఇంచేపు 10 మంది గురించి నెగటివ్ మాటలే, విమర్శించే మాటలు, నిందించే మాటలు. ఒకరు చేసే ఒక మంచిని పొగడడానికి కొంతమందికి స్వరపేటిక రావటం లేదు. కారణం ఏంటో తెలుసా? మంచి మాట్లాడాలి, మంచినే చూడాలి, మంచే వినాలి అనేటువంటి నీ ఆయుధాలు సైతానుడు కొల్లగొట్టాడు. కాబట్టి నీవు నీ ఆయుధాలన్నీ కూడా కోల్పోయి నిరాయుధునిగా మిగిలిపోయావు. ఒకప్పుడు గుండెల నిండా విశ్వాసంతో ఏం చెప్పేవాడువో తెలుసా? నాకేం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేం, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడని విశ్వాసపూరితమైన బలమైన మాటలు మాట్లాడావు. ఎన్ని కష్టాలైనా రాని, ఎంతమంది నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకు విరోధి ఎవడు అని అన్నావు ఒకప్పుడు. కానీ ఈరోజు ప్రతి చిన్న మాటకి బెదిరిపోతున్నావు, కుమిలిపోతున్నావు. నిరాశ, నిస్పృహ, కృంగుదల. ప్రతి చిన్న కష్టం వచ్చినా కూడా ఇక నా జీవితం అయిపోయింది. ఒక చిన్న రోగం వస్తే చాలు, ఒక చిన్న టెస్టింగ్ చేసుకోమని డాక్టర్ గారు చెప్తే చాలు, అమ్మ నా పని అయిపోయింది. పూర్వం ఉన్నటువంటి ఆ ధైర్యం ఏది? ప్రభువు నా పక్షాన ఉంటే నాకిక విరోధి ఎవడు అనేటువంటి ఆ తెగింపు, ఆ విశ్వాసం ఈరోజు ఏమైంది? కారణం ఏంటో తెలుసా? సైతానుడు నిన్ను నిరాయుధునిగా చేశాడు. నీలో భయాన్ని, కృంగుదలను, ఆందోళనలు పెట్టాడు. విశ్వాసం అనే ఆయుధము ఈ లోకమనే నీటిలో జార విడుచుకునేలాగా సైతానుడు చేశాడు. ప్రియులారా, మీరు మర్చిపోయారేమో, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు నీలో ఉన్న ఆయుధాలు ఏంటో తెలుసా?
దైవాసక్తి, సంఘం అంటే ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి. ఒకప్పుడు నీకున్న ఆయుధాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ ఇప్పుడు ఆయుధాలు ఉన్నాయో లేదో నేను తీర్పు చెప్పలేను. నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకో. ఏమండి, ఒక మాట, శిష్యుడు చేత్తో గొడ్డలి పట్టుకొని చెట్లు నరుకుతున్నాడండి. గొడ్డలి నరుకుతూ ఉన్నవాడికి తెలుస్తుంది ఆ గొడ్డలి ఒకవేళ ఆ హ్యాండిల్ లూజ్ అవుతుందో టైట్గా ఉందో కదండి. మనం ఏ పనిముట్టైనా పట్టుకుందాం, దాంతో పని చేస్తుంటే పని చేసేవాడికి తెలుస్తుంది ఆ పనిముట్టు లూజ్గా ఉందో లేదా టైట్గా ఉందో. సుత్తి ఉందండి, సుత్తితో కొడుతూ ఉన్నప్పుడు ఆ హ్యాండిల్ పట్టుకుంటూ ఉంటే ఆ పిడి టైట్గా ఉందో లూజ్గా ఉందో కొట్టేవాడికే తెలుస్తుంది, చూసేవాడికి తెలియదండి. నేనేం చెప్తున్నానంటే, పనిముట్టు వాడేవాడికే తెలుస్తుంది ఈ పనిముట్టు లూజుగా ఉందో టైట్గా ఉందో. ఆ ప్రార్థన చేసేవాడికే తెలుస్తుంది నీలో ప్రార్థన అనే ఆయుధం లూజుగా ఉందో టైట్గా ఉందో. విశ్వాసం ఉన్నవాడికే తెలుస్తుంది నీ విశ్వాసం లూజుగా ఉందో టైట్గా ఉందో. ఒకవేళ నీకు ఇంతకుముందు గంటల కొలది ప్రార్థన చేసే అలవాటున్న నీవు ఇప్పుడు ఈరోజు అరగంట పావు గంట కూడా ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావంటే నీ పనిముట్టు లూజ్ అయిపోతుందని గమనించు. బీ అలర్ట్, టైట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి, లేకపోతే నీ ఆయుధము జారి పడిపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక 2 నెలల క్రితం నా స్నేహితుని కారులో నేను ఒక చోటికి వెళ్తున్నాను. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆ కారు డగడగా సౌండ్ వస్తూ ఉంది. అరే, అంతవరకు బాగానే ఉంది, బాగా ఖరీదు పెట్టిన కొనుక్కున్న కారు అది, బాగానే ఉంది. డగడగా సౌండ్ వస్తుందంటే, అరే సౌండ్ ఏదో వస్తుంది చూడు అన్నాను. అది అలాగే వస్తుందిలే అన్నాడు. ముందుకెళ్తున్న కొలది ఇంకా సౌండ్ పెరిగిపోతూ ఉంది. నేను రెండోసారి అన్నాను, కాస్త పక్క కాపి చూడకూడదు ఎందుకు వస్తుందో. అది పర్వాలేదులే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఏం ఆపుతాం, ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. మూడోసారి సౌండ్ పెరిగిపోయింది, నాకు భయం వేసింది. ఖచ్చితంగా చెప్పాను, స్టాప్ ద కార్. ఎందుకంటే అక్కడికి ఒక 10 అడుగుల దూరంలోనే ఒక ఆయన ఆ కార్ టైర్ల షాపు, పంక్చర్లు అవి వేస్తారు చూసారా, ఆ షాప్ ఉందన్నమాట. పక్క కాపి చూస్తే ఈ వీల్కి బిగించినటువంటి నట్టు బోల్ట్ ఉంటుంది చూసారా, ఆ నట్టు బోల్ట్లు లూజ్గా ఉన్నాయి. అంటే నా స్నేహితుడితో కలిసి అతడి మాట విని ఇంకొక కిలోమీటర్ దూరం వెళ్ళినట్లయితే మీరే ఊహించుకోండి, కారు పల్టీలు కొట్టేదేమో. ఈ కారు ఆల్రెడీ మాకు ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచే వార్నింగ్ ఇచ్చిందా లేదా? ఇగో కారులో ఉన్న టైరు నట్టు బోల్టు గడగడ లూజ్ అయిపోయింది, సౌండ్ ఇస్తుంది. ఎందుకు చెప్తుంది అది? పక్కన ఆపి ఎవరికో చూపించండి అని. విన్నావా? వినలే. ఇంకప్పుడు కూడా వినకపోతే జీవితాలు ఏమైపోయేవి? మునిగిపోవడం గ్యారంటీ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక కారే కాదు, ఒక పనిముట్టు సుత్తి గొడ్డలే కాదు, జీవితంలో మనకంటూ మనం ఏదైతే కోల్పోతున్నామో అవన్నీ కూడా మనకు వార్నింగ్ ఇస్తుంది. హెల్త్ ఇష్యూస్ అండి, ఊరకనే అస్తమానం పద్దాకలా మనకు ఆయాసం వస్తుంది. అయినప్పటికీ కూడా పట్టుబిడను విక్రమార్కుల్లాగా మన తిండి ఆపలేదు, ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు. ఆయాసం వస్తుంది, ఊరకనే చెమటలు పట్టేస్తున్నాయి. బాడీ మనకు వార్నింగ్ ఇస్తుంది. ఆయన తిండాపం, తాగుడాపం, ఎక్సర్సైజ్ చెయ్యం. ఏమవుతుంది? ఒకరోజు 108 వస్తుంది మన ఇంటికి. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియులకు దేవుని బిడలారా, బాడీ మనకు అలర్ట్ ఇస్తుంది, సంకేతాలు ఇస్తుంది. ఒరే బాబు, ఎక్కడో కొవ్వు పేరుకుపోయింది, రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు, అలర్ట్గా ఉండు అని. కాబట్టి నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇచ్చిన ఆయుధాలు కాపాడుకోవాలి. ఈ లోకమనే నీటిలో ఆయుధాలు జార విడుచుకోకుండా ఉండాలి. అప్పుడు మనము మునిగిపోయిన దేవుడిచ్చిన ఆయుధాలతో దేవుడు మనందరినీ లేవనెత్తుదురుగాక. ఆమేన్.
ఇక 6వ విషయం, 7 విషయాలు చెప్తాను అన్నాను కదా, త్వరగా ఈ 6-7 విషయాలు ముగించేద్దాం. మునిగిపోయిన గొడ్డలి తేలడానికి కారణం, మునిగిపోయిన నీ జీవితం తేలడానికి కారణం ఏంటో తెలుసా? ఆ గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి తన యథార్థ స్థితిని ప్రవక్త గారి ముందు ఒప్పుకున్నాడు. తన పరిస్థితిని గురువు గారి ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు, ఏమీ దాయలేక. ఏమంటున్నాడు? ఆ శిష్యుని గొడ్డలి మాత్రమే నీళ్ళల్లో జారి దాని కర్ర ఇంకా అతని చేతిలోనే ఉండిపోయింది. వింటున్నారా? గొడ్డలి అంటే ఆ ఇనప భాగం మాత్రమే నీటిలో పడిపోయింది, చేతిలో ఇంకా కర్ర ఉండిపోయింది. కావాలంటే ఆ శిష్యుడు నటించవచ్చు, ఎందుకంటే 100 మంది శిష్యులు ఎక్కడో అడవిలో దూరంగా కట్టెలు నరుకుతూ ఉన్నారు. ఆ రోజంతా నేను కూడా కష్టపడ్డానని మామూలుగా నరికేవాడిగా కర్ర పట్టుకొని ఇలా ఉరకనాయి నటించవచ్చు. గురువు గారి దృష్టిలో నేను కూడా పని చేసినట్లే అని మార్కులు సంపాదించేసుకోవచ్చు. కానీ గురువు ముందు నటించడానికి ఇష్టపడలే. గురువు గారి ముందు యథార్థంగా ఉండాలని డిసైడ్ అయిపోయాడు శిష్యుడు. గురువు గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా గురువా, నా గొడ్డలి పోయింది అని ఒప్పుకున్నాడు. అది మాత్రమే కాదు, ఏమంటున్నాడు? ఇది నా స్వంత గొడ్డలి కాదండి గురువు గారా, ఇది నేను ఎరువు తెచ్చుకున్నాను. తన స్థితి ఏంటో, సొంత గొడ్డలి కూడా తెచ్చుకోలేని పరిస్థితి అయ్యానది, ఎవరి దగ్గర నుంచో అప్పు తెచ్చుకున్నటువంటి గొడ్డలయ్యా ఇది అని గురువు గారి ముందుకొచ్చి తన ఉన్న స్థితిని న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తా ఏ రీతిగా అయితే దేవుడి ముందుకొచ్చి తన పరిస్థితిని చెప్పుకున్నాడో అలా చెప్పేసుకున్నాడండి. ఇక్కడే ఒక మాట, మునిగిపోయిన మనం మరలా లేవాలి, తేలాలి అంటే దయచేసి ఎవరి ముందు నటన వద్దు. ప్రత్యేకంగా, ముఖ్యంగా, అతి ముఖ్యంగా దేవుడి ముందు అస్సలు నటించొద్దు. ఏదో భక్తి గలవాడినని, ఏదో నేనే నీతిమంతున్నని పరిసయ్యుడు సొంకరి దేవాలయానికి వచ్చినప్పుడు పరిసయ్యుడు నటించినట్లుగా మనలో ఎవ్వరము కూడా నటించొద్దు. దేవుడి ముందుకొచ్చి నీ యథార్థ స్థితిని సోమవారం నుండి శనివారం వరకు, ప్రభువా నేను ఈ రీతిగా జీవించానని దేవుడి ముందుకు వచ్చి చెప్పు. అందుకనే మనకు పూజ, దివ్య బలి పూజ ఆరంభంలోనే ఉంటుంది. గురువుగారు చెప్తారు, మన పాప దోషములను దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపముతో క్షమాపణ వేడుకుందాం. అప్పుడు ప్రార్థన చెప్తాం, ప్రభువా నేను నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహు పాపములు చేసి తిని. ఒప్పుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చి యథార్థ స్థితిని చెప్పు. యథార్థవంతుల కోసమే దేవుడి నేత్రాలు వెతుకుతూ ఉన్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనము, 53వ కీర్తన 2వ వచనము ఇదే మాట చెప్తుంది. జ్ఞానము కలిగి తనను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకున్నట్టుకు గాను ప్రభువు ఆకాశము నుండి నరుల వైపు పారజూచును. దేవుడి కన్నులు, దేవుడి నేత్రాలు ఎవరిని చూస్తున్నాయంట? యథార్థవంతులు, నిజాన్ని నిజంగా చెప్పిన వాళ్ళు, నటించే వాళ్ళని కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాకోబు గారు పాత నిబంధన గ్రంథంలో యబ్బోకు అనే రేవు దగ్గరికి వచ్చాడు. ఆ రాత్రంతా దేవదూతతో పెనుగులాడారు. యాకోబు గారి యొక్క తుంటి నరం విరిగిపోయింది. నువ్వు నన్ను దీవించుదాకా నేను నిన్ను వదిలిపెట్టనని యాకోబు గారు అన్నారు. మీకు తెలుసు ఆ సంగతి. తుంటి నరం విరిగిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, ఇప్పుడు నీ పేరేమి అని. నీ పేరేమి అని. ఇంతకుముందు యాకోబు గారికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా? అబద్ధాలు చెప్పడం. తన తండ్రి దగ్గరకు మాంసము తీసుకుని వెళ్ళి ఇస్సాకు దగ్గర అన్నాడు, ఇదిగో నాన్న వేట మాంసం అని. నువ్వెవరు అన్నాడు. నేను ఏసావుని అన్నాడు. ఏసావువా? నీ గొంతు ఏంటి అదోలాగుంది? ఏది దగ్గరికి రా, నేను తడిమి చూస్తాను. నీ అన్నకు శరీరం అంతా కూడా రోమాలు ఉంటాయి కదా, అట్లా నీకు కూడా ఉన్నాయంటే ఏదో ఒక బట్టలు వేసుకున్నాడు, ఒంటి రోమాలు గల చర్మం వేసుకున్నాడు, ఇలా తడిమాడు, కళ్ళు సరి కనబడలేదు కదా. ఓహో నువ్వు ఏసావువా అని చెప్పి తండ్రి దీవించేశాడు. తండ్రి దగ్గర అబద్ధాలాడినటువంటి ఈ యాకోబు దేవుడు ముందుకొచ్చి, దేవుడు కూడా అడిగాడు. తండ్రి అడిగితే అబద్ధం చెప్పేశాడు, నేను ఏసావున్నా అన్నాడు.
దేవుడు అడిగితే మాత్రం అబద్ధం చెప్పలేకపోయాడు, దేవుడి ముందు నటించలేకపోయాడు. ఏమన్నాడు తెలుసా? నీ పేరేమిటి అంటే, నేను యాకోబును, అంటే మోసగాడు అని అర్థం. నేను మోసగాన్ని. అప్పుడు దేవుడు అంటాడు, నిజాన్ని నిజంగా ఒప్పుకున్నందుకు యాకోబు, ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు అని పిలువబడును. ఫ్రమ్ నో ఆన్ ఎ న్యూ నేమ్ ఇజ్రాయెల్ ఈజ్ గివెన్ టు జేకబ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అందుకే ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయం 22లో, మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు, ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది. యథార్థంగా ఉండు. నీ పూర్వ పాత స్వభావం ఏంటో, నీ జీవితము ఎక్కడ మునిగిపోయిందో, ఎక్కడ పడిపోయిందో ఉన్నదున్నట్టు దేవుడితో చెప్పు. ప్రభువా, ఇగో ఈ త్రాగుడనే వ్యసనములో నా జీవితం మునిగిపోయింది. దేవుడితో ఉన్నదున్నట్టు చెప్పు. పలానా వ్యక్తి దగ్గర తప్పుడు పత్రాలు సృష్టించి నాది కాని ఆస్తిని నాది అని చెప్పుకొని తిరుగుతున్నాను. దేవుడి ముందుకు వచ్చి ఉన్నదున్నట్టు చెప్పు. పలానా వ్యక్తి దగ్గర నుంచి నేను బంగారం నేను దొంగతనం చేశాను. దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పు. తమ పాపములను తాము ఒప్పుకున్నవారు బాగుపడును, తమ పాపములను తాము కప్పుకున్నవారు బాగుపడరు అని సామెతల గ్రంథంలో ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మునిగిపోయిన ఇతని గొడ్డలి తిరిగి లేవడానికి, మునిగిపోయిన మన బ్రతుకులు తిరిగి లేవాలి అంటే నటించద్దు. స్టాప్ యాక్టింగ్. నటన వద్దు. యథార్థంగా ఉందాం. నిజంగా ఏదైతే ఉందాం, అబద్ధాలు గట్రా ఏమీ వద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు వ్యభిచారినైనా వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ వేషధారిని దేవుడు క్షమించాడు. పాప సంకీర్తనం అనే దేవద్రవ్యానుమానం దివ్య సంస్కారం దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా అన్నీ చెప్పాలి. అంతేగాని చిన్నప్పటి నుంచి కంటతా ఉన్నావు, కొట్టాను తిట్టాను, శుక్రవారం మాంసం తినేశాను, చిన్నప్పటి నుంచి ఇవే తప్పులా. నేను మా అమ్మ నాన్న మాట వినలేదని చెప్తున్నాడు మొన్న ఒక ఆయన, 70 సంవత్సరాల వయసున్న ఒక పెద్ద ఆయన. మా అమ్మా నాన్న మాట వినలేదు. మీ అమ్మా నాన్న ఉన్నారా అంటే లేరు, ఎప్పుడో పోయారంటే 20 సంవత్సరాల క్రితమే. మరి ఎందుకు చెప్తున్నావు? నా ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని వద్ద నటన వద్దు. నిద్రపోయేవాడిని లేపచ్చు, కానీ నిద్ర నటించేవాడిని లేపలేము కదా. కాబట్టి దేవుని ఎదుట యథార్థంగా నీ స్థితిని ఒప్పుకో, నీ స్థితిని చెప్పుకో. అప్పుడు ఎంతటి అగాధ లోయలో పడిపోయినా అక్కడ నుండి నిన్ను పైకి లేవనెత్తగల సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇక చివరిగా, ఆఖరిగా 7వ ఆధ్యాత్మిక సత్యం, మునిగిన మనం లేవాలి అంటే సింపుల్ సొల్యూషన్, ఆయన చెప్పింది చెయ్యి. కానాపల్లి విందులో అమ్మ చెప్పింది కూడా ఇదే. సేవకులతో ఆయన చెప్పింది చేయండి. సమస్య ఎంత గొప్పదో చూడకండి, నీ ముందున్న దేవుడు ఎంత గొప్పవాడో చూడు. ఆయన చెప్పింది చెయ్యి. సింపుల్ సొల్యూషన్ ఏంటి? ఒక చెట్టు కొమ్మను త్రుంచి చెట్టు కొమ్మ వెయ్యగా తేలాల్సిన కొమ్మ మునిగింది, మునిగిపోయిన ఎనప గొడ్డలి తేలింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆరంభంలో చెప్పాను కదా, ఈ కొమ్మ నశించు దానిని వెదకి రక్షించడానికి వచ్చిన క్రీస్తు, మనందరినీ రక్షించడానికి తనకు తాను సిలువలో నలిగి ఎండి రాలిపోయిన దేవుడు ఆయన. మునిగిపోయిన గొడ్డల్లాంటి వాళ్ళం మనమందరినీ రక్షించుటకే ఈ లోకమనే నేలలోకి ఆ రెమ్మ, ఆ చిగురు, ఆ రెమ్మ యేసు ప్రభువు ఈ లోకమనే నీళ్ళల్లోనికి రావాల్సి వచ్చింది మనుష్యావతారుడుగా. ఒక మంచి సమరయుడిగా గాయపడిన మనకు కట్టుకట్టి తైలము పూసి సత్రములోనికి మనల్ని జాయిన్ చేసి, వింటున్నారా? మంచి సమరయుడి కథలో గాయపడిన వాడిని చూసి కొంతమంది నవ్వారు, కొంతమంది చూసి తప్పుకున్నారు.
మునిగిపోయిన నిన్ను కూడా చూసి లోకంలో ప్రారంభంలో నేను చెప్పాను, నిన్ను పడిపోయావురా అని చెప్పి 10 మంది చూసి హేళన చేసేవాళ్ళు ఉన్నారు. ఇక మునిగిపోయిన ఈవిడ ఇక లేవలేదు అని చెప్పి 10 మంది నిన్ను గురించి చులకనగా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ మంచి సమరయుడని పిలువబడే క్రీస్తు అనే ఆ రెమ్మ నిన్ను చూసి జాలిపడి తన వాహనాన్ని దిగి, తన స్తుతి సింహాసనమని ఆ పరలోక సింహాసనాన్ని దిగి నీ దగ్గరికి వచ్చి వాక్యము పరిశుద్ధాత్మ అనేటువంటి తైలముతో నిన్ను అదిమి, సత్రము అంటే సంఘము, శ్రీసభ అనేటువంటి సత్రములో మనందరిని జ్ఞానస్నానం ద్వారా జాయిన్ చేసి ఆ సత్రపు యజమానికి 2 కాసులు ఇచ్చి, ఇతడి బాగోగులు చూసుకో. అదే చేస్తున్నాను ఈ ప్రసంగంలో. 2 కాసులు ఏంటంటారా? ఒకటి పాత నిబంధన, రెండవది నూతన నిబంధన. పాత క్రొత్త 2 కాసులను క్రోడీకరించి వాక్యోపదేశము చేసి గాయపడినటువంటి ఈ నా బిడ్డకు చికిత్స చెయ్యని సత్రములో ఉన్న, శ్రీసభలో ఉన్న సేవకులమైన మాబోటి వారికి దేవుడిచ్చినటువంటి కర్తవ్యము ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగిస్తూ ఉన్నాను. యేసు ప్రభువు, నువ్వు పడిపోతే నిన్ను లేవనెత్తుతారు, నీవు మునిగిపోతే నిన్ను లేవనెత్తుతారు, నువ్వు జారిపోతే నిన్ను లేవనెత్తుతాడు. ఒక మంచి సమరయునిలాగా, గొడ్డలి నీ లేపే ఆ చెట్టు రెమ్మలాగా. కాబట్టి పడిన స్థితిలోనే నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను లేవనెత్తుటికే వచ్చిన దేవుడు ఈ తపస్సు కాలంలో ఎక్కడెక్కడ మునిగిపోయావో, ఎక్కడెక్కడ పడిపోయావో, ఈ తపస్సు కాలంలో నీ ఆయుధాలు ఎక్కడెక్కడ చెడగొట్టుకున్నావో, పాడు చేసుకున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈ లోకమనే నీటిలో దేవుడిచ్చినటువంటి ఆయుధాలైనటువంటి భక్తి విశ్వాసాలు ఎక్కడైనా విడుచుకున్నావో, మునిగినా దేవుడు నిన్ను లేపాలంటే ఒక్కసారి ఈ 7 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ 1, విస్తరణ, విశాలతను కోరుకో, వేడుకో. నీ జీవితం ఇరుకుగా ఉండిపోవద్దు, అభివృద్ధి పొందాలని కోరుకో. 2వ విషయము వినయము, విధేయత నేర్చుకో. 3వది శ్రమనే నీ ఆయుధముగా అలవరుచుకో. ఇక 4వది దేవుని తోడుగా సాగిపో. 5వది దేవుడిచ్చిన ఆయుధాలు విడుచుకోకు, పోగొట్టుకోకు. 6వది నీ యథార్థ స్థితిని దేవుని ఎదుట నటించకుండా ఒప్పుకో. ఇక 7వది ఆయన చెప్పినట్లు చేయి. తప్పకుండా ఏ విషయంలో మునిగిపోయినా, అది ఆరోగ్య విషయమైనా, ఆత్మ విషయమైనా, ఇక చదువుల్లోనైనా, వ్యాపారంలోనైనా, నీ భక్తిలోనైనా, నీ పరిశుద్ధతలోనైనా మునిగిపోయావా? ఈ కృపాకాలములో నిన్ను లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మీ అందరికీ దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మునిగిన మన బ్రతుకులను లేవనెత్తి సదా మనల్ని కాచి కాపాడుదురుగాక. ఆమేన్.